సక్సెస్ లీడర్ వాయిస్ ఈరోజు వినబోతున్నాం. సక్సెస్ అయిన లీడర్ వాయిస్ ఎలా సక్సెస్ వినగలిగితే మనం కూడా సక్సెస్ అవడానికి ఆహ్, ఏ మార్గం అయితే ఎంచుకొని ఎలా మార్చుకొని, ఎలా నేర్చుకొని ముందుకెళ్లారో ఆ విషయాలు తెలుసుకున్నట్లయితే మనం కూడా మార్చుకొని, నేర్చుకొని ముందుకెళ్ళటానికి మంచి సక్సెస్ తీసుకోవడానికి అవకాశం ఉంటది గాబట్టి ఇంకెవరైనా యాడ్ అవ్వకుంటే త్వరగా ప్రమోట్ చేసుకోండి. ఎవరైనా అప్లయన్స్ యాడ్ అవ్వకున్నా గూడా త్వరగా కాల్ చేయండి. గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి ప్రస్తుతానికి సార్. 1,00,000 తీసుకుంటూ ఎంతో మనకి ఆదర్శంగా నిలిసి మన టీంలో ఫస్ట్ మన టాప్ అప్లయర్ 1,00,000 తీసుకొని చాలా గర్వంగా ఉంది. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న ఏవి చూసిన తర్వాత కంటిన్యూ చేద్దాం సార్. ఓకే సార్, ప్లీజ్ క్యారీ ఆన్. తిమోతి సార్, విశాల్ సార్ కో-హోస్ట్ ఇవ్వండి. ఓకే సార్. విశాల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. విశాల్ సార్ కో-హోస్ట్ ఇచ్చాను చూడండి సార్. విశాల్ సార్ ఒకసారి కాల్ చేయండి తిమోతి సార్, ఏదైనా ఫాలోఅప్ లో ఉన్నారేమో. ఓకే, ఒక నిమిషం. ఓకే లైన్ లోనే ఉన్నారు. గమనించండి, ఇది ఒక వీడియో లాగా ఏముందని అనుకోకుండా చూడండి స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే స్టార్టింగ్ ఎలా ఉన్నారు, ఎలా చేంజ్ అయ్యారు, ఎలా మీటింగ్స్ పాల్గొన్నారు ఏంటనేది ప్రతిదీ అర్థం పట్టినట్టు ఉంటుంది. కాబట్టి వీడియో ఏదో దేనికోసం క్రియేట్ చేసి మనం షేర్ చేయట్లేదు లీడర్స్, ప్రతిదీ వీడియో గమనించండి. మొదటడుగే నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగే ఇరా, నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా. పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా, చిగెలుకను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఓ పళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, ఎడోరి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముత్తిడె మట్టి నేలనే. కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ అర్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై, ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపై. నటరాజై నువ్వు రాజై, నీ గెలుపే నీలో. నిరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. ఉన్నది ఒకటే జిందగీ, ఊకుంటే కుదరదు కదులు మరి. కలలను కంటే చాలదుగా నెరవేర్చగా అడుగులు వెయ్యి సదా. ఉన్నది ఒకటే జిందగీ, ఊకుంటే
కుదరదు కదులు మరి కలలను కంటే చాలదుగా నెరవేర్చగా అడుగులు వెయ్యి సదా మహనీయుల చరితను చదవరా మన గమ్యానికి అది బాసట సాధించిన వీరుల నడగరా బోధించర నీకో విజయగాథ రెక్కలు తొడగాలి అనింగికి రివ్వున ఎగరాలి నవ్విన నోళ్ళరే మూయించగా సాగాలి రెక్కలు తొడగాలి అనింగికి రివ్వున ఎగరాలి నవ్విన నోళ్ళనే మూయించగా సాగాలి ఉన్నది ఒకటే జిందగీ ఊకుంటే కుదరదు కదులు మరి కలలను కంటే చాలదుగా నెరవేర్చగా అడుగులు వెయ్యి సదా అడుగులు తడబడనీయకు అరే అలసట చెంతకు చేరకు బిగిసిన పిడికిలి విడవకు తల రాతను మార్చుకో వదలకు నీ అడుగులు తడబడనీయకు అరే అలసట చెంతకు చేరకు బిగిసిన పిడికిలి విడవకు తల రాతను మార్చుకో వదలకు అవమానం ఎదురొస్తే ఎదిరించి నిలవాలి నీ ఆకలి తీర్చేసే ఆగమ్యం చేరాలి విజయం బానిస కావాలి విజేతగా నువ్వు నిలవాలి గుండెల్లో వణుకు వణుకు అది నీ ఆస్తి నీ దమ్మే నీకున్న బందోబస్తి నచ్చింది యాడున్న ఏక్ దమ్మే చేస్తా దస్తి సూపర్ హిట్ నీ హైట్ సూపర్ హిట్ నీ రూట్ సూపర్ హిట్ దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్ లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. ఈ లోకమే నిన్నెదిరించిన పరిస్థితులు అన్నీ నువ్వు ఓడావు అని నీ ముందుకొచ్చి నిన్ను వెక్కిరించిన నువ్వుగా ఒప్పుకునే వరకు ఎవ్వడు ఎక్కడ ఎప్పుడు నిన్ను గెలవలేడు. గెలవాలి గెలవాలి గెలిచి తీరాలి. డిసైడ్. పేదరికం మీద మన యుద్ధం ప్రకటించాలి. మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా? మనం గెలుద్దాం, పక్కనోడిని గెలిపిద్దాం. గెలిచి నువ్వు మాట్లాడు, సమాజంలోకి నలుగురికి స్ఫూర్తినవుతావు. ఈ పేదరికం నుంచి బయటపడాలి మనందరం కూడా. ఈ నిరుద్యోగ సమస్య మీద మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఎస్టీజియన్స్ గా. Success is not a destination. Success is a journey. Success is not a destination. Success is a journey. Thank you, Vishal sir. Thank you. Once again, congrats and welcome, sir. Anand sir. థ్యాంక్ యూ రవి సార్, ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ. ముందుగా ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా నాకు ఈ సక్సెస్ని ప్రతి ఒక్కరి కష్టంతో నేను తీసుకున్నాను సార్. నా ఒక్కడ సక్సెస్ కాదు, ఎంటైర్ మన ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీది. ముందుగా మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే ఈ సక్సెస్ ఏదీ లేదు. సో చాలా హ్యాపీగాను, చాలా కొంచెం ఆనంద బాష్పాలు అంటారు కదా, నా యొక్క మైండ్ సెట్ ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఒక్కసారి వెనక్కి తీసుకెళ్లారు. స్టార్టింగ్లో నేను ఉన్నది వేరే, ఇప్పుడు టోటల్ నా మైండ్ సెట్ కావచ్చు, నా డ్రెస్ కోడ్ కావచ్చు, నా మాట తీరు కావచ్చు, చాలా మార్చినాయి. దీనికి కారణం ముందుగా నాకు జన్మించినటువంటి మా అమ్మ నాన్నకి, నా ప్రతి అడుగులోనూ బాధలోనూ సంతోషంలో తోడుగా ఉంటూ నా వెంటే నడుస్తున్నటువంటి మై వైఫ్కి, అదేవిధంగా నా ప్రతి ఫెయిల్యూర్లోనూ సక్సెస్లోనూ బిఫోర్ వేస్టేజ్ ఇప్పుడు నాతో ఉంటున్న మై బెస్ట్ ఫ్రెండ్స్ రమేష్ అండ్ రవికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు జరుపుకుంటూ ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను లీడర్స్. నిజంగా ఎన్ని జూములు ఇచ్చున్నాము కానీ ఈ జూమ్ నాకు చాలా స్పెషల్. వీడియో మేక్ చేసినటువంటి విశాల్ సార్కి కూడా థ్యాంక్ యూ సార్. నిజంగా సక్సెస్ అనేది ఒక జర్నీ. ఇక్కడికి అయిపోయింది, ఈ రోజు సక్సెస్ అయ్యాం అని కాకుండా కంటిన్యూగా మనిషి ఉన్నంత వరకు నిరంతరం మనం పోరాడుతూనే ఉండాలి. సో అలాంటి పోరాటం చేసే క్రమంలో నా జీవితం బిఫోర్ వెస్టేజ్ చాలా పెయిన్ఫుల్ అయితే ఏం లేదు, చిన్న జర్నీ. అది చెప్పేసి కొత్త వాళ్ళకి
ముందుకెళ్తాను లీడర్స్. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ నా పేరు ఆనంద్. బిఫోర్ ఈ ప్లాట్ఫామ్ రాకముందు, వెస్టేజ్కి రాకముందు నేను మెడికల్ డిపార్ట్మెంట్, నా క్వాలిఫికేషన్ బీఫార్మసీ, బీఎస్సీ, ఈసీజీ చేసి ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తూ, హాస్పిటల్లో వచ్చేటువంటి జీతం అనేది సరిగా సరిపోవట్లేదు కాబట్టి సెకండ్ ఇన్కమ్ కింద మళ్ళీ ఇంటి దగ్గర క్లినిక్ రన్ చేసేవాడిని. సో ఎలానో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి క్లినిక్ రెండు బ్యాలెన్స్కి వెళ్ళే క్రమంలో హాస్పిటల్లో ఎక్కువ టైం గడుపుతూ ఉండేవాడిని. సో జాబ్ అనేది ఇంతకుముందు నా డ్రీమ్ ఏమి ఉండే, జాబ్ వస్తే ఖచ్చితంగా లైఫ్ సెట్ అవుతుంది, జాబ్ వస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం అనుకుని నేను జాబ్ వచ్చినాక నాకు అర్థమైన విషయం ఏంటంటే శాలరీ సరిపోవట్లేదు. జాబ్ అయితే నాకు కంఫర్టబుల్గా బాగానే ఉంది, నేను అనుకున్నట్టు మంచి హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను, బట్ శాలరీ సరిపోవట్లేదు. శాలరీ సరిపోనప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తే నాకు ఎలానూ ఒక వర్క్ ఆల్రెడీ వచ్చింది, ఏంటంటే మెడికల్ కాబట్టి ఎక్కడున్నా కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఇంటి దగ్గర క్లినిక్ చూసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి వస్తున్న క్రమంలో కొంత వర్క్ నేర్చుకున్నాక నాకు అర్థమైన విషయం ఏంటి అని అంటే నా లైఫ్ అంతా కూడా ఇక్కడ హాస్పిటల్లో సరిపోతుంది, ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేస్తున్నాను. సో గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్, టైం ఎక్కువ ఎక్కువ ఎడైతే పెడతామో, ఎక్కువ ఎక్కడైతే కష్టపడతామో అక్కడి నుంచే ఇన్కమ్ వస్తుంది. సో అక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది కానీ తక్కువ, మిగతా టైం ఏం చేయాలి ఆలోచించి ఇప్పుడు నేను నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది, ఇక్కడ జాబ్ మనం క్విట్ చేసి ఫుల్ టైం క్లినిక్లో కూర్చుంటే ఇంకొంచెం ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి నేను ఒక స్టెప్ తీసుకుందాం. ఇంట్లో వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు నాకు నా ఇంట్లో వాళ్ళు కావచ్చు, నా ఫ్రెండ్స్ రవి రమేష్ కావచ్చు ఇచ్చిన సలహా ఏంటంటే నీకు అక్కడ జాబ్లో పెద్ద ప్రెజర్ లేదు కదా, నీకు మంచి పొజిషనే ఉంది కాబట్టి ఆ జాబ్ చేసుకుంటూ ఎప్పట్లా నీ క్లినిక్ రన్ చేసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చారు. ఎస్ రైట్, కరెక్టే, బట్ నాకేం అర్థమవుతుంది, టైం అంతా అక్కడ వేస్ట్ అవుతుంది, ఇక్కడ కూర్చుంటే ఇంకొంచెం నేను ఈ టైం ఎక్కువ స్పెండ్ చేస్తే ఇన్కమ్ బాగుంటుంది కదా, ఎవరు పని చేసిన డబ్బు కోసమే కదా అనే ఒక మైండ్ సెట్ తోటి నేను నిర్ణయం తీసుకొని అక్కడ జాబ్ వదిలేసేసి ఫుల్ టైం క్లినిక్ రన్ చేద్దామని, ఎక్కడ రన్ చేద్దామని ఆలోచించే క్రమంలో దాదాపు నేను కావచ్చు మా ఫ్రెండ్స్ కావచ్చు కొంచెం సెర్చ్ చేసాము. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు ఎక్కడికి వెళ్ళినా కానీ మెడికల్లో అన్ని చోట్ల ఆర్ఎంపీలు ఉన్నారు. సో మనం ఎక్కడ పెట్టొచ్చు, మనం ఎక్కడ పెడితే క్లిక్ అవుతాము అని ఆలోచించే క్రమంలో మాకు దగ్గరగాను అన్ని మంచి బిజినెస్ హబ్గా ఉన్నటువంటి ఉలవపాడులో చిన్న క్లినిక్ రన్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంతా ఇక ఇబ్బంది ఏం లేదు, ఇక ఇదే కదా లైఫ్. సో ఇది చేసుకుంటూ మళ్ళీ గవర్నమెంట్ జాబ్, అప్పటికి జాబ్ అనేది మైండ్లో పోవాలి, ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి చూడండి ఒక ఫీడింగ్, జాబ్ చేయాలి మనిషి అన్నోడు, జాబ్ చేయాలి, అది ఒక సెక్యూర్ ఉంటుందని. సో ఈసీజీ అనే కోర్స్ చేస్తున్నాను కాబట్టి దాని మీద గవర్నమెంట్ పోస్ట్ రెడీగా ఉంది, దాంట్లో నో డౌట్ అబౌట్ దట్. గవర్నమెంట్ జాబ్ జాయిన్ అయ్యి ఇది క్లినిక్ మళ్ళీ రన్ చేద్దాం, ఇలా బ్యాలెన్స్గా ఉండి క్లినిక్లో మాత్రం దాదాపు ఒక 70-80 వేలు దాకా స్టార్టింగ్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ రోజు నాకు ఏదైతే ఇన్కమ్ వచ్చిందో అదే ఇన్కమ్ పెరుగుతూ మంచి ఇన్కమ్కి వెళ్ళాను. అక్కడ ఒక 6 నెలలు జర్నీ చేయటం మొదలుపెట్టిన, 6-7 నెలలు అయిన క్లినిక్ స్టార్ట్ చేసి చుట్టుపక్కల మంచి పేరు వచ్చింది, అక్కడ చాలామంది కాంపిటీషన్ ఉన్నా కానీ ఇబ్బంది ఏం లేదు, బాగా రన్ అవుతుంది. ఎస్, ఈ టైంలో అనుకోని అతిథిగా నా క్లినిక్ దగ్గరికి మా అందరి గ్రేట్ అప్లైనర్ మిస్టర్ బ్రహ్మేష్ సార్, 7th క్లాస్ చదివినటువంటి బ్రహ్మేష్ సారు క్వాలిఫికేషన్ చదువుతున్నాం. గమనించండి లీడర్స్, ఎందుకంటే అవకాశం అనేది ఏ రూపంలో వచ్చిందో మనకు తెలియదు. చాలాసార్లు దేవుడిని మనం ప్రార్థించుంటాం, చాలాసార్లు మనం వెళ్ళినప్పుడు కొన్ని కోరికలు కోరుకుంటాం, ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటాయి. నాకు కూడా అనిపించేది జాబ్లో ఉన్నప్పుడు నేను కూడా 1 లక్ష రూపాయలు నెలకు సంపాదిస్తే, 1 లక్ష సంపాదించి 1 లక్షతోటి అన్ని అవసరాలు తీరవచ్చు. 1 లక్ష అనేది ఒక డ్రీమ్, నెల నెల నా అకౌంట్లో 1 లక్ష పెడితే అనే ఆలోచనలు అప్పుడు ఉండేవి. బట్ అది ఉన్నప్పుడు ఆ జాబ్లో నాకు ఉంటుందా అంటే నో, అక్కడ ఉన్న శాలరీ 1 లక్ష అవ్వడానికి నాకు ఈ రిటైర్మెంట్ ఏజ్ వచ్చినా కూడా కాదు. నా ప్రైవేట్ జాబ్ చిన్న జాబు, పొజిషన్ పెద్దదే, బట్ జాబ్లో శాలరీ అనేది పెరిగే అవకాశం లేదు, 1 లక్షకి వెళ్ళే అవకాశం అసలుకే లేదు. సో నా క్లినిక్లో నియర్లీ మ్యాచ్ అవుతుంది 1 లక్ష దగ్గరికి. సో బాగానే ఉంది కదా అనుకునే టైంలో అనుకోకుండా బ్రహ్మేష్ సార్ వచ్చేసి రాంగ్ అడ్రస్లో నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేశారు. నేనైతే పెద్దగా బిలీవ్ చేయలేదు, దేనికి బిలీవ్ చేయలేదు కూడా చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ 2018లో నా ఫ్రెండ్ ద్వారానే ఇదే అవకాశం, వెస్టీజ్ అనే కంపెనీ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను రిజెక్ట్ చేశా. రీజన్ ఏంటంటే ఈ ప్లాన్ ఏంటో ప్రజెంటేషన్ ఏమి లేకుండా, దీంట్లో మంచి సోపులు పేస్టులు ఉంటాయి, నీకు మంచి నాలెడ్జ్ ఉంది, నీ క్లినిక్లో పెట్టి సేల్ చేసుకో అని చెప్పినప్పుడు నేను రిజెక్ట్ చేశాను. నేను సోపులు అమ్మటం ఏంది, నా పొజిషన్ ఏంటి, నేనేంటి, ఇవన్నీ కూడా నేను చెప్పినప్పుడు
నా ఫ్రెండ్కి కూడా అర్థం కాలేదు, ఎందుకంటే తనకి లైట్ తీసుకున్నాడు. నెక్స్ట్ 2022 ఇంకో ఫ్రెండ్ ద్వారా వచ్చింది, ఇది మంచి బాగుంటుంది, దీంట్లో డబ్బులు వస్తున్నాయని. ఎలా వస్తున్నాయని చెప్పలేదు. సో సెకండ్ టైం రిజెక్షన్. 2023 అదే హాస్పిటల్ ఒక మెడికల్ రిప్రజెంట్ ద్వారా వచ్చింది అవకాశం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సార్ మీరు ఎవరు కూడా మ్యూట్ ఆల్ తీసేసినట్టున్నారు రవి సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ లీడర్స్. ఎస్, 2023 థర్డ్ టైం నాకు అవకాశం వచ్చింది, మళ్ళీ మెడికల్ రిప్రజెంట్ ద్వారా. బ్రదర్ నేను జాబ్ మానేస్తున్నాను అని చెప్పారు. ఎందుకు, మెడికల్ రిప్రజెంట్ బాగానే ఉంటుంది కదా, ఎందుకు మానేస్తున్నారంటే ఎస్ వెస్టేజ్లో బాగా డబ్బులు వస్తున్నాయి అన్నాడు. ఎలా వస్తున్నాయి అంటే చెప్పలేకపోయాడు. అంటే నేను ఇక్కడ ఎక్కడ కూడా ఎవరిని తప్పు పట్టట్లేదు, నేను పూర్తిగా దాని ప్లాన్ గురించి తెలుసుకోలేదు, వాళ్ళు కూడా వివరించలేదు. సో ఏముందలు వెస్టేజ్ అనే పదం మాత్రం చాలాసార్లు వినున్నాను. ఇదే వెస్టేజ్ ఒక 10 డేస్ 15 డేస్ ముందు మా ఇంటికి వచ్చి మా మేడం గారికి మా మామయ్య ద్వారా ప్లాన్ చెప్పారు. రమేష్ సార్ రాకముందే ఒక 15 రోజుల ముందు ఒక సార్ వచ్చి ప్లాన్ ప్రజెంటేషన్ చేసి, నేను క్లినిక్లో బిజీగా ఉంటే మా మేడం గారికి చెప్పారు ఇంట్లో. వీళ్ళు చెప్పారు కానీ ఫాలోఅప్ చేస్తున్నారు, నాకేమో పెద్దగా ఏమో తెలియదు, ఇవ్వలేదు, ఆ జాయినింగ్ అవ్వలేదు. తర్వాత తిరుపతి వెళ్ళి ఒకరోజు నేను రవి సారు అనుకోకుండా తిరుపతి వెళ్ళాము, దేనికో మొత్తానికి వెళ్ళినప్పుడు రమేష్ సార్ దగ్గరికి వెళ్ళాం రూమ్కి. అప్పుడు రమేష్తో డిస్కషన్ చేశాను, నాకు 6th క్లాస్ నుంచి ఫ్రెండ్ రమేష్. నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను రా, వెస్టేజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఖాళీగా ఉంటున్నాను ఎట్లా క్లినిక్లో, బాగానే ఉంది క్లినిక్, బట్ ఖాళీ ఉన్న టైం ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను, అది వెస్టేజ్ ఎందుకు చేయకూడదు అన్నాను. వెస్టేజ్ అయితే నువ్వు చేసే పని అయితే మన సైదుల్ సార్ ఉన్నాడు కదరా, నీకు తెలుసు మంచి పొజిషన్లో ఉన్నాడు, వీలైతే సైదుల్ సార్ తో జాయిన్ అవ్వు అని చెప్పి నంబర్ పంపించాడు. సరే పంపించాడు, నాకేమో అప్పటికి ఎమర్జెన్సీ అయితే ఏం లేదు కాబట్టి సరే చూద్దామని వెయిట్ చేసే లోపు చూడండి లీడర్స్, ఇక్కడ మనం గమనిస్తే ఎవరి టీంలోకి వెళ్ళాలో నాకు తెలిసి ముందే డిజైన్ చేసి ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. అంతా మా మామయ్య చూడు 4 టైమ్స్ వచ్చిపోయింది సైదుల్ సార్ టీంలోకి, ఇంకా రెడీగా మైండ్ సెట్ క్రియేట్ చేసుకొని నేనైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి, అది ఏదైనా కావచ్చు, వెస్టేజ్ గురించి పూర్తిగా తెలియదు కానీ బట్ చేయడానికి అవకాశం ఉంది అనే లోపు బ్రహ్మేశ్ సారు రావడం ద్వారా రాంగ్ అడ్రస్లో ప్రోడక్ట్స్ తీసుకున్నాను, ఐడి మాత్రం జనరేట్ చేయలేదు. బట్ ఒక మాట అడిగాను, బ్రహ్మేశ్ సార్ నేను ప్రోడక్ట్ వాడతాను కానీ జాయిన్ అవ్వు సార్, మీరు ఆధార్ కార్డ్ ఇవ్వండి, పీవీలు యాడ్ అవుతాయి, మీకు బిజినెస్ అయ్యి నెట్వర్క్ యాడ్ ఇది అన్నీ చెప్తున్నాడు. నాకు పూర్తిగా తెలియదు కాబట్టి నేను ఐడి అయితే ఇవ్వలేదు. బట్ మీకు లీడర్ అని ఒక అతను ఉంటాడు కదా, అతను ఎవరైనా ఉన్నారా మీకు అన్నాను. ఉన్నారు సార్, ఇట్లా సురేష్ సార్ అని చెప్పేసి ఎంసీఏ క్వాలిఫికేషన్ లండన్ డెన్మార్క్ వెళ్ళి వచ్చాడు సార్ అన్నాడు. నేను ఓన్లీ సార్ క్వాలిఫికేషన్కి సార్ని మీట్ అవుదామని చెప్పేసి, సరే మీ సార్ని పిలిపించు మాట్లాడి అప్పుడు చూద్దాం రమేష్ సార్, ఇప్పుడైతే ఆధార్ వద్దులే, కొంచెం నాకు ఐడియా ఉంది వెస్టేజ్ అంటే వెంటనే సార్కి ఫోన్ చేశాడు, మాట్లాడిచ్చాడు. ఓకే సార్ రావచ్చు అంటే ఒక 2 డేస్లో రండి సార్, కొంచెం బిజీగా ఉంది క్లినిక్ అన్నాను. 2 డేస్ సార్ని పిలిపించుకొని నాకు ప్లాన్ ప్రజెంటేషన్ చేయించుకొని నాకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అప్పుడు చిన్న చిన్న డౌట్స్ వాటిని క్లారిఫై చేసుకుంటే సార్ మాట్లాడి కొంచెం కన్విన్స్ చేసి ఐడి అయితే జనరేట్ చేశాడు సురేష్ సారు. సో ఐడి జనరేట్ చేసిన తర్వాత నేను బిజినెస్కి పెద్దగా అంతగా కనెక్ట్ అవ్వలేదు, చెప్పాను కదా లీడర్స్, ఎందుకంటే ప్రజెంట్ ఇన్కమ్ వస్తుంది, ఎందుకు ఈ బిజినెస్ ఇమీడియట్లీ స్టార్ట్ చేసి అర్జెంట్గా వెళ్ళేది ఏం కాదు కదా అని నా ఉద్దేశం. అనుకోకుండా ఒక మీటింగ్కి రమ్మన్నారు, గురువు గారి మీటింగ్, అది ఒంగోలు మీటింగ్కి వెళ్ళాము, విన్నాము, ఓకే బాగానే ఉంది, చెయ్యొచ్చు, ఇబ్బంది ఏం లేదనే ఒక ఫీలింగ్ తోటి అదే మీటింగ్కి మనందరి గ్రేట్ లీడర్ మిస్టర్ రవి సార్ అండ్ సాయి సార్ని తీసుకెళ్ళి, వాళ్ళు ఒంగోలులో ఉంటారు, నేను ఓలోపాడులో ఉన్నాను. అప్పటికి రవి అన్నాడు, ఎరా నువ్వు ఈ మీటింగ్ అనేది క్లినిక్ బాగుంది కదా, నీకు అక్కడ బాగా రన్ అవుతుంది, క్లినిక్ క్లోజ్ చేసి వచ్చావంటే నీకు అక్కడ డబ్బులు పోతాయి, రెండోది వచ్చే కస్టమర్స్ పక్కకి వెళ్తారు, కొత్తగా పెట్టేవు, ఫ్రెండ్ కాబట్టి సలహాలు ఇస్తా ఉన్నాడు. నేనేమన్నా అంటే లేదురా వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు సార్, వాళ్ళు కొత్తగా పరిచయం అయ్యారు, సరే చూద్దామని వచ్చాను, సరే మీరు కూడా రండి అనేసరికి నేను ఇక్కడి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల నుంచి వెళ్ళాను కాబట్టి వాళ్ళు అనుకోకుండా ఇక నా కోసం మొహమాటం కోసం ఇష్టం లేకుండా రవి సార్ వస్తే సాయాన్ని కూడా పిలుద్దామని సాయి సార్ని కూడా పిలిచారు. సో ముగ్గురం కలిసి ఆ ఫ్లోర్ మీటింగ్ ఒంగోలు డిఎల్సిపిలో ఆ మీటింగ్ అటెండ్ అయ్యాం. బ్రహ్మేష్ సార్ వచ్చారు, సురేష్ సార్ వచ్చారు. ఆ మీటింగ్లో ఏం అర్థమైంది తెలియదు, నేనైతే నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, అంతగా నాకు ఇంపాక్ట్ అనిపించలేదు. బట్ రవి సారు సాయి సార్ మాత్రం వెంటనే ఐడి జనరేట్ చేద్దామని చెప్పేసి ఐడి తీసుకొని వాళ్ళకి కావాల్సిన కొన్ని తీసుకెళ్లారు, అలా వాడుకొని బాగానే ఉంది. ఇంకా మా పనులు మేము చేసుకుంటున్నాం. అప్పట్లో మీరందరూ గమనించాలి, స్టార్టింగ్లో జూమ్స్ అనేవి లేవు, ఓన్లీ కనెక్టింగ్ ఏంటంటే ఫోన్లో, ఫాలోఅప్ కూడా ఫోన్లో చేయటమే.
సో మా పాటికి మేము వెళ్ళిపోయాం. ఆ మీటింగ్ అయిపోయినాక ఇంకా నేను అలా ఉంటే బ్రహ్మే సార్ మాట్లాడటము, సురేష్ సార్ మాట్లాడటం ఇట్లా చేస్తున్నారు. ఓకే సార్, బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను. మీకు తెలుసు కదా, క్లినిక్ అంటే కొంచెం బిజీగానే ఉంటాము. దట్టు బిజినెస్ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి పెద్దగా దీని మీద మనకు అవగాహన ఉండదు. అట్లా అనుకోకుండా 2-3 నెలలు అట్లా లీడ్ చేసాము. తర్వాత సార్ ఒక పెద్ద మీటింగ్ సార్, ఇది మీరు ఖచ్చితంగా రావాలి, ఇది గుంటూరులో జరుగుతుంది అన్నాడు. ఒంగోలులో రావడానికి ఆలోచించాం, మళ్ళీ గుంటూరు ఏంది, ఇక్కడ ఎంఎస్ఆర్ గారు చెప్పారు, ఆడ కూడా అట్లాంటి మీటింగ్ కదా అనుకుంటే, లేదు లేదు సార్ మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే, మళ్ళీ అగైన్ నేను ఒక్కడిని వెళ్ళలేను కాబట్టి దీని గురించి ఎంతో కొంత కొంచెం ఐడియా ఉంది, బట్ పూర్తిగా లేదు. సరే రవి సార్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, రవి వెళ్ళొద్దాం ఎట్లా వెళ్ళలేదు కదా అని చెప్పేసి గుంటూరు అనగానే సాయి సారు ఇట్లా అందరం మొత్తానికి బస్సు పెట్టారు స్టార్టింగ్ మీటింగ్కి. అనుకోకుండా మీటింగ్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ నేను గమనించింది ఒకటే లీడర్స్, అప్పుడు దాకా నా మైండ్ సెట్ ఏంటంటే, నాకు ఒక పొజిషన్ ఉంది, నేను ఒక క్వాలిఫికేషను, నేనంటూ ఒక కొంత ఇన్కమ్ తీసుకుంటున్నాను, ఇంతకు మించి ఇంకా లైఫ్ ఏముంది, ఇంతకు మించి ఎవరన్నా ఉన్నారా, నాకు మించి ఎవరు లేరు అనేది నా మైండ్ సెట్. ఎప్పుడైతే ఆ మీటింగ్కి వెళ్ళానో, ఆ మీటింగ్లో నన్ను నేను మార్చుకోవడానికి, కొంతవరకు ఆలోచించడానికి నాకు ఆ మీటింగ్ ఉపయోగపడింది. పెద్ద సెమినారు, అందులో తెలంగాణ నుంచి గ్రేట్ లీడర్స్ అందరూ వచ్చున్నారు. సో పెద్ద పెద్ద లీడర్స్, సిద్ధార్థ్ సింగ్ సార్, వీళ్ళందరిని ఇన్వైట్ చేసే విధానము, ఇవన్నీ తెలియకుండానే నా మీద ఇంపాక్ట్ అయినాయి. నాకు ఎక్కువ ఇంపాక్ట్ అయింది ఎవరనంటే ద గ్రేట్ ఎంఎస్ఆర్ మహాగురూజీ. ఇక్కడ ఫ్లోర్ మీటింగ్లో చూశాను, చిన్న మీటింగ్లో. అక్కడికి వెళ్ళినాక సార్ ఇన్విటేషన్ వేరే లెవెల్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సిద్ధార్థ్ సింగ్ సారు, ద గ్రేట్ టాప్ ఎర్నర్ మన ఎస్టీజీలోనే, 1,60,00,000 అప్పుడు. సార్ని వెల్కమ్ చేస్తాను, అంత పూల వర్షం. ఫస్ట్ టైం అటువంటి అట్మాస్ఫియర్ నేను చూడటం. ఇదేంటి ఇంత గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది, ఇంత క్రౌడ్ ఉంది అని చెప్పేసి చూసే లోపు సార్ స్టేజ్ మీదకి వెళ్ళి ఒక క్వశ్చన్ వేశాడు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఇక్కడ ఎవరి టీం ఎంతమంది ఉందో హ్యాండ్ రైజ్ చేయమన్నాడు సిద్ధార్థ్ సింగ్ మాట్లాడేటప్పుడు. అప్పుడు కొంతమంది నాది 20 మెంబర్స్, నాది 200 మెంబర్స్, నాది 1000 మెంబర్స్ అంటే, ఎంఎస్ఆర్జీ మీ టీం ఎంత అంటే, ఇదంతా నా టీం అన్నాడు. అప్పుడు చెప్పిన మాట, ఎవరిది పెద్ద టీం ఉంటే, ఎవరిదైతే ఎక్కువ టీం మీటింగ్స్లో ఉంటారో వాళ్ళది పెద్ద చెక్ ఉంటుంది అన్నాడు. ఆ మాట నా మైండ్లో ఓకే. తర్వాత బీబీ మేడం మాట్లాడారు, జ్యోతి మేడం, ఇట్లా స్టూడెంట్స్ వీళ్ళందరూ మాట్లాడినప్పుడు కొంచెం ఇంపాక్ట్ అయ్యాను. లాస్ట్ ఎండింగ్లో సైదుల్ సార్ మాట్లాడాడు. సైదుల్ సార్ వాయిస్కి ఆల్రెడీ సైదుల్ సార్తో కనెక్ట్ అయి ఉంది కాబట్టి నా మైండ్, సైదుల్ సార్ మాట్లాడినంత డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి, లీగాలిటీస్ ఏంటి, అలాగే వాట్ ఈస్ వాట్ ఫ్యూచర్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది, వెస్టీజ్ని ఎందుకు చూస్ చేసుకోవాలి, ఇవన్నీ మాట్లాడితే నాకు బాగా ఇంపాక్ట్ అయినాయి. నాకు తెలిసిన సైదుల్ సార్ బిఫోర్ ఎలా లేడు, చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు కొన్ని వందల వేల మందితో లీడ్ చేస్తున్నాడు. ఎస్, నేను కూడా ఇలా ఉండొచ్చు, ఉండగలను, కాకపోతే టైం బట్టి దాన్ని ఫిక్స్ అయ్యాను మై డియర్ లీడర్స్. ఓకే అని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత, నేను బిఫోర్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు, ముందు గుంటూరు వెళ్ళేటప్పుడు నా మైండ్ సెట్ ఏముందంటే, ఏంటో ఈ మీటింగ్ వీళ్ళు పిలిచారు, వీళ్ళ కోసం నేను వెళ్తున్నాను, వీళ్ళకి ఎందుకు వెళ్తున్నానా అని మొహమాటంతో వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు తెలియకుండా మేమందరం ఎవరికి వాళ్ళు మ్యాపులు చెక్ చేసుకుంటున్నాం. ఎక్కడుంది నా లెవెల్ ఏంటి, అప్పుడు దాకా మా లెవెల్స్ కూడా తెలియదు. 8%కి వచ్చాం. నా లెవెల్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఏమవుతుంది అని అందరినీ సీనియర్స్ని, శివకోటి సార్ని, సురేష్ సార్ని వీళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళకు చెప్తా ఉన్నారు. కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను ఇక యూట్యూబ్లో సైదుల్ సార్ వీడియోస్ వినటం మొదలుపెట్టాను, ఎంఎస్ఆర్ గారి వీడియోస్ వినటం మొదలుపెట్టాను. వీళ్ళు వీడియోస్, వీళ్ళ పబ్లిక్లో గ్యాదరింగ్స్ ఇవన్నీ చూసి నా మైండ్లో, ఎస్ ఇది కదా లైఫ్, ఇది కదా జీవితం. అయితే ఏం చేయాలి నేను ఇప్పుడు, ఏం చేయాలంటే సురేష్ సార్కి, వీళ్ళు అంతకుముందు సురేష్ సార్, బ్రహ్మే సార్ చేసినప్పుడు కొంచెం అయిష్టంగా ఉండేవాడిని. ఎందుకంటే వీళ్ళు ఏంది అన్నోన్ పర్సన్స్ మెయిన్, రెండోది మీటింగ్ అంటున్నారు, ఈ మీటింగ్స్కి వెళ్తే మనకి ఇక్కడ క్లినిక్ క్లోజ్ చేయాలి, సో ఇది కరెక్ట్ కాదనే మైండ్ సెట్లో ఉన్న నేను, వాళ్ళు ఫోన్ చేయగానే ముందు వెంటనే రియాక్ట్ అవుతున్నా, రెస్పాండ్ అవుతున్నా. ఏంటి సార్ అంటే, ఏం ఏం లేదు సార్, మనం కావాలి మీటింగ్కి వెళ్ళాలి, ఓకే సార్ వెళ్దాము. క్లినిక్ క్లోజ్ చేయటం, కావాలి మీటింగ్కి వెళ్ళటం. ఎస్, ఇలా వెళ్ళిన తర్వాత నాకు ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత అటు ఇటుగా నాకు అర్థం కాల, ఎక్కడికి వెళ్తేమో మీటింగ్కి వెళ్తేమో ఇక్కడ క్లినిక్లో వచ్చి పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. నాకు డబ్బులు కాదు కానీ ఫస్ట్ నుంచి కూడా నేను రిలేషన్షిప్లో బాగా, అంటే ఎవరితోనైనా మనిషితో కనెక్ట్ అయితే ఎక్కువ ఆలోచిస్తా. అరే నా కోసం ఒక పర్సన్ వచ్చి ఎదురు చూడటం మీద నేనేం పెద్ద తోపును కాదు, తురుమును కాదు, కాకపోతే నా మీద నమ్మకంతో వచ్చారు, అది కూడా బాధతో వచ్చారు. నేను క్లినిక్లో ఉండట్లేదు. సరే క్లినిక్లో కూర్చుందామని చూస్తే ఎక్కడి నుంచి వీళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఇక్కడేం ఫ్యూచర్ కనపడుతుంది. రెండోది వీళ్ళతో కూడా కొంచెం రిలేషన్ ఏర్పడింది. సార్ మీరు వస్తే బాగుంటుంది, అర్థం కావట్లా ఏం చేయాలి. అప్పుడు నేను మా మిస్సెస్ తోటి, మా అమ్మతోటి, మా నాన్నతోటి డిస్కషన్ చేసిన విషయం ఏంటంటే, రవి వీళ్ళతోటి, ఎస్ నేను క్లినిక్ తీసేయాలనుకుంటున్నాను రమేష్ అండ్ రవి అని చెప్పాను. మీరు ఆలోచించండి, జీవితంలో నేనైతే అనుకుంటాను
ప్రతి ఒక్క మనిషికి 2 చాయిస్లు ఉంటాయి. ఇప్పుడు కూడా జూమ్ వినేటప్పుడు కూడా 2 చాయిస్లు ఉంటాయి. ప్రతిరోజు ప్రతి క్షణం 2 చాయిస్లు ఉంటాయి, 2 దారులు ఉంటాయి. ఆ 2 దారుల్లో ఏ దారి ఎంచుకుంటావు అనేది మన ఇష్టం. ఫస్ట్ దారి పెద్దగా మనకి ఇబ్బందులు ఏముండవు, లైఫ్ అనేది సాఫీగా వెళ్తా ఉంటది, అక్కడ పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు, ఇబ్బందులు ఉండవు. కానీ రెండో దారి డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చుద్ది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది జరిగిద్ది, మైండ్లో కొంచెం బాధ వస్తుంది, ఖచ్చితంగా చుట్టుపక్కల నుంచి నెగిటివ్స్ వస్తాయి. అది బేర్ చేయాల్సిన మనమే, నువ్వే. ఎవరైతే జూమ్లో నువ్వనే వ్యక్తి ఉన్నావో ఖచ్చితంగా దాని గురించి నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తి నువ్వే. అదే మనం అందరం ఎదురు చూసే ఆపర్చునిటీ, అవకాశం, ఒక్క ఛాన్స్ అంటాం చూడండి. ఆ ఒక్క ఛాన్స్ అనేది మనం తీసుకున్నప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్స్ బిఫోర్ చాలా వచ్చినాయి, కానీ ఇక్కడ మాత్రం నాకు నిజంగా డూ ఆర్ డై అనే సిచ్యువేషన్. ఏంటంటే అప్పుడు దాకా మా ఇంట్లో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఎప్పుడు కన్విన్స్ చేసేవాడు కదా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను ఆ మాటల్లో. ఇన్ఫ్లుయెన్స్ చేసి కిమ్స్లో జాబ్ వద్దు, ఇక్కడ క్లినిక్ అయితే బాగా రన్ అయింది, నేను పెద్దగా జర్నీ చేయలేను, ఎందుకు బైక్ కాస్ట్ పెడుతున్నాను, నేను కూడా ఇది అవుతున్నాను కదా, ఇది ఫిక్సిబుల్ అని చెప్పేసి క్లినిక్ పెట్టించా లక్షలు పెట్టి. దాని తర్వాత ఈసీజీ జాబ్ అని చెప్పేసి దానికి 1,50,000 పెట్టి కోర్స్ చేశాను. ఇవన్నీ చేసి వాళ్ళ మైండ్లో ఏముందంటే ఓకే సెట్ అయిపోయాడు, ఇబ్బంది లేదు అనే టైంలో క్లినిక్ క్లోజ్ చేస్తున్నాను అన్నప్పుడు వాళ్ళు ఎలా నాకు అందరూ పాజిటివ్ చెప్పుకుంటారా? ఖచ్చితంగా చెప్పాల. నిర్ణయం నాది, జీవితం నాది, జీవితం మారుతుందని గమనించింది నేను ఆ మీటింగ్లో. సో స్ట్రాంగ్గా చెప్పాను, నేను ఫుల్ టైం వేస్టేజ్ చేద్దాం అనుకుంటున్నాను అని అనగానే వాళ్ళందరూ ఏమన్నా మైండ్ ఉందా లేదా, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు అన్నీ తెలుసు అనుకుంటున్నావా, బిఫోర్ ఒకటి చేస్తున్నా స్టూడెంట్గా ఉన్నప్పుడు కొన్ని లక్షలు పోగొట్టాను, అప్పుడు అదేనేమో ఇది చూసుకో, ఇట్లాంటి వాటిలో నువ్వు చేతులు పెట్టమాకు, ఒకవేళ చెయ్యాలని ఉంటే నువ్వు పార్ట్ టైంగా చేసుకో, నీ దగ్గరికి జనం వస్తున్నారు కదా అని ఇవన్నీ చెప్తుంటే నాకు మంచి అనిపిస్తుంది. బట్ ధైర్యం చాలట్లేదు, మళ్ళీ అక్కడ చూస్తే ఫ్యూచరు. సో నేను ఏదేమైనా డిసైడ్ అయిన తర్వాత దాన్ని ఇంక వెనక తిరగను. సో అది పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఎమ్మటనే చెప్పాను, నేనైతే ఫుల్ టైం చేద్దాం అనుకుంటున్నాను, నాకు వల్ల కావట్లేదు, ఇక్కడ కూర్చొని మీటింగ్కి వెళ్ళాలి, మీటింగ్కి వెళ్తే ఇక్కడ గుర్తొస్తుంది కాబట్టి ఇక్కడ రెంట్ కడుతున్నాను, ఎన్ని వేస్ట్ అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నిర్ణయం తీసుకున్నాక క్లినిక్ క్లోజ్ చేద్దామని చెప్పేసి మొత్తం ఏదైతే క్లినిక్లో సెటప్ తెచ్చుకున్నానో, గ్రాక్స్ కావచ్చు, బల్లలు కావచ్చు, దాని తర్వాత మెడిసిన్ కావచ్చు, ఈ మొత్తం కూడా ప్యాకప్. అప్పుడు రమేష్కి ఫోన్ చేసి, అరే మనం కరెక్ట్గా 7-8 నెలల క్రితం 10 నెలల క్రితం ఆ ఊరు వెళ్ళాం, ఉలవపాడు. సొంత ఊరు నర్సింగోలు. ఇక్కడ కొంచెం బాగా ఇల్లు కట్టాను, అంతా బాగా చేసుకున్నాను, అంత ఫర్నిచర్ మొత్తం ఏడుంది. ఇదంతా షిఫ్ట్ చేయడానికి వీళ్ళిద్దరిని పిలిచాను, రవిని రమేష్ని. సంవత్సరం తిరక్క ముందు మళ్ళీ ఉలవపాడు నుంచి మళ్ళీ బ్యాక్ టు మై హోమ్. రమేష్ అయితే, ఒరే ఏమ్రా నువ్వు చేసే పని గుర్తుందని నేను ఒకటే చెప్పాను, నేను మీకు ఎవరికి కూడా పర్మిషన్ కోసం ఫోన్ చేయట్లేదు, కన్ఫర్మ్ చేశాను, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను రా, ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి, ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి, మీరు వచ్చి నాకు చేయాల్సిన పని ఏంటంటే ఈ సబ్ చేసి ఎవరికి వాళ్ళు ప్యాక్ చేసి వెళ్తే నేను హ్యాపీగా ఉంటానని చెప్పాను. ఫస్ట్ నుంచి వాడికే తెలుసు నేను వినే మైండ్ సెట్ కాదని. మొత్తానికి అక్కడి నుంచి బ్యాక్ టు మై హోమ్. మా మిస్సెస్ వీళ్ళందరూ కూడా కొంచెం ప్రెస్టీజ్గా, మీరు గమనించండి, ఊర్లో నుంచి ఏదో సాధిద్దామని బయట ఊరు వెళ్ళాము, సంవత్సరం తిరగక ముందు మళ్ళీ తిరిగి ఊరు వస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. మా మేడం కూడా ఉంది, ఏందో అనుకుంటారంటే ఎవరో ఏదో అనుకుంటారు, నువ్వేం చేయొద్దు, 2 సంవత్సరాలు టైం పట్టుద్ది, ఈ 2 సంవత్సరాలు కొంచెం వెయిట్ చేయండి, ఈ 2 సంవత్సరాల తర్వాత ఇదేంటి అర్థమవుతుంది మీకు అని చెప్పేసి ఇంట్లో టైం చెప్తుంటే ఓకే అన్నారు. ఇంట్లో కూడా డిసైడ్ అయ్యి అప్పుడు మీటింగ్ టు మీటింగ్ వెళ్ళినాక నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇందులో గెలవాల్సింది నేనే, నిలబడాల్సింది నేనే, పోరాడాల్సింది నేనే, నేర్చుకోవాల్సింది నేనే. ఇవన్నీ అక్కడ మీటింగ్ టు మీటింగ్ నా మైండ్ సెట్ మారుతా ఉంది. సురేష్ సార్ చెప్పే ప్రతి మాట నేను ప్రతి క్షణం చెప్పిందే చెప్పేవాడు, విన్నదే వినేవాడిని. వింటూ వింటూ అలా హోమ్ మీటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చాలా ఇబ్బంది ఏమీ లేదు, కానీ మాకైతే డిఎల్సిపి అనేది మాకు తెలియదు పూర్తిగా, జూమ్ మీటింగ్స్ అనేవి మాకు తెలియదు, ప్రోడక్ట్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో మాకు తెలియదు. కేవలం మాకు తెలిసింది ఏంటంటే ఇందులో పట్టుకుంటే లైఫ్ మారుద్ది. క్లినిక్ తీసేసిన తర్వాత అప్పుడు టికెట్, 1 డే టికెట్ 100 రూపాయలు ఉండేది ట్రైనింగ్ అని. 15 టికెట్లు నేను కనుక బుక్ చేస్తే 3-4 వచ్చేవాళ్ళు. ఈ వేస్ట్ అయ్యే డబ్బులు నేను పట్టించుకునేవాడు కాదు. నేను అనుకున్న నా మైండ్లో ఏమందంటే పాజిటివ్ ఉంది, ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అనిపించేది. సో అప్పుడు సురేష్ సార్ చూసి, ఆనంద్ సార్ బాగా ఇదవుతున్నారు సార్, మీరు ఇబ్బంది ఏం లేదు సార్, నేనైతే ఓకే ఫుల్ ఫస్ట్ నుంచి ఎక్కడ కూడా నెగిటివ్ చెప్పలేదు. అలా 2-3 తీసుకెళ్లే క్రమంలో 1 నెల 2 నెలల తర్వాత దేవుడి దయ వల్ల అప్పుడు 1 డే ట్రైనింగ్ తీసేశారు. ఒక పర్సన్ తీసుకెళ్ళాలంటే అప్పుడు మీటింగ్ 100 రూపాయలు, మధ్యాహ్నం భోజనం ఉండేది, మళ్ళీ మధ్యాహ్నం నుంచి సెషన్ ఉండేది. గురువు గారు మరి ఏమనిపించింది తెలీదు, 2వ నెల కల్లా
మ్యాక్సిమం ఒక హాఫ్ డే సెషన్లు చేసి సెమినార్లు చేశారు. ఇక భోజనాలు కట్టు ₹20 టికెట్. అప్పుడు దాకా నా ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ ఉండేది బిజినెస్ కోసం. ఎప్పుడైతే ₹20 టికెట్ నాకు సింపుల్ అనిపించింది. 10 టికెట్లు వేసి అక్కడ 20 టికెట్లు వేసి అలా నేను ఓన్లీ నా ఫోకస్ సిద్ధార్థ్ సింగ్ సార్ చెప్పిన మాట, నీ టీం ఎంతైతే ఉంటుందో నీ చెక్ అంత ఉంటుంది. సో నువ్వంతా టీం మీద ఫోకస్ అయ్యి అని చెప్పేసి చెప్పడంతో ప్రతి మీటింగ్ హోమ్ మీటింగ్స్ చేయటము, ఫ్లోర్ మీటింగ్ తీసుకెళ్ళటం, అలా వెళ్ళే క్రమంలో ఒక 1.5 మంత్లోనే అసలు సురేష్ సార్ ఏం చదువుతున్నాడు, ఇది ఏం చేస్తున్నాడు, నా మైండ్లో అయితే ఫిక్స్ అయ్యి ఉంది బిజినెస్ నాదే అని. ఎస్ నేను నేర్చుకోవాలని చెప్పేసి సార్ చెప్పేదాన్ని ట్రై చేద్దామని చెప్పేసి నేను నేర్చుకున్న దాంట్లోనే మీటింగ్ చేద్దామని చెప్పేసి చెప్పాను రవి సార్కి. రవి సార్ ఏమన్నాడంటే, ఆనంద్ సార్ ఇప్పుడు నువ్వు ఆనంద్ నువ్వు అన్ని చదువుతావురా, అన్ని స్పీడ్ ఉంటుంది నీకు, కొంచెం ఆలోచించు. సురేష్ సార్ అంటే సురేష్ అన్న బాగా మాటగారి, బాగా జోకులు వేస్తాడు, ఇది ఇలా చేసేది కాదు, నువ్వు వెయిట్ చేయన్నాడు. లేదు లేదని చెప్పేసి ఒక లైన్ ఏమో నాకు రవి సార్ నా అదృష్టం, రెండో లైన్ వచ్చేసి ద గ్రేట్ కోటి సార్. వీళ్ళిద్దరూ రవితో చెప్పినప్పుడు సరే నేను సురేష్ సార్ చదువుతాను, నా మీటింగ్స్ ఏమైనా ఉంటే నువ్వు మాత్రం కోటి సార్తో చేయమంటే నేను కోటి సార్కి చెప్పా. కోటి మీటింగ్ చేద్దామంటే సరే నాన్న నువ్వేం చెబుతుంది అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? హోమ్ మీటింగ్ చేయాలి. డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే హోమ్ మీటింగ్స్కి వెళ్ళి మనం జనానికి చెప్పి ఆ జనాన్ని మీటింగ్ తీసుకురావటమే కదా, ఇదే కదా బిజినెస్. ఓకే కోటి నువ్వు చూడు నేను వస్తానని చెప్పేస్తే కోటి సార్ దృష్టిలో నేను హీరో ఇప్పటి నుంచి కదా, ఈ ఇంటర్మీడియట్ నుంచి. నాకు తెలియదు కదా నేనేం చెప్తున్నానో. సో కోటి సార్ హోమ్ మీటింగ్స్ ఓకే అనగానే కావలి వెళ్ళేవాడిని. కావలి వెళ్ళి హోమ్ మీటింగ్ చదువుతా ఉంటే చెప్పిన ప్రతి మీటింగ్ ఫెయిల్. స్టార్టింగ్లో ప్రతి మీటింగ్ ఫెయిల్. ఒక మీటింగ్ అయితే నేను, రవి సారు, బ్రహ్మయ్య సారు, కోటి సారు, ఆర్టీసీ కండక్టరు. కోటి అంటే మంచి అభిమానం అతనికి, మంచి దగ్గర వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. బాబాయ్ బాబాయ్ అంటుంటాడు. ఏం చెప్పాడంటే కోటి సార్ నాకు ఒక డాక్టర్ గారు వస్తారు, ఒక అన్న వస్తాడు, మా అన్న ఆయన ఆరోగ్యం గురించి బాగా చెప్తాడంటే ఆయన మొహమాటం వస్తారు రమ్మని చెప్పినట్టున్నాడు. మేమందరం వెళ్ళాము ఆ ఇంటికి మధ్యాహ్నం టైము. వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు, పక్కింటి లేడీస్ కూడా పిలిచినట్టున్నారు. అతను మాత్రం గేట్లోనే నిలబెట్టి మేమందరం అక్కడ నిలబడ్డాం, కోటితో మాట్లాడుతున్నాడు. మేము పక్కనే ఉన్నాం. అరే కోటి, ఎవరో వస్తారు ఏదో మనకు ఆరోగ్యం ఇస్తారంటే నువ్వెట్ట నమ్మేవు, నాకెట్ట చదువుతున్నావు, వాళ్ళు వచ్చేది ఏదో వాళ్ళు ఫైనల్గా ఏమంటారంటే వాళ్ళకి కొనమంటారు, ఏందో వాళ్ళకి ఏ రోజుల్లో ఉన్నావు నువ్వు, ఎవడో మనకి ఏం మేలు చేస్తాడు, వాళ్ళకి ఏం లాభం లేకపోతే చేస్తారా, ఇవన్నీ నా ముందు అంటున్నాడు. నా ముందు అన్నప్పుడు నా బిఫోర్ మైండ్ సెట్ ఏంటంటే ఎవరన్నా ఏదన్నా అంటే తట్టుకోలేను. ఈవెన్ డాక్టర్స్ ఆల్సో, మా కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ లేదని అన్నాగా నేను అంత అంటే మాట్లాడేవాడిని, నేను కరెక్ట్గా ఉన్నాను కదని నా ఒపీనియన్. అక్కడ సిచ్యువేషన్ గమనిస్తే ఇటు సైడ్ రవి సార్ ఉన్నాడు, బ్రహ్మయ్య సార్ మా అప్లైనర్ ఉన్నాడు, కోటి సార్ నేను. వీళ్ళ ముందు నేను ఫెయిల్ అవ్వకూడదు. నా మైండ్లో రింగ్ అవుతున్న మాట ఏంటంటే ఇక్కడి నుంచి ఏదో ఒక విధంగా నేను ఆ రిజెక్షన్ని హ్యాండిల్ చేయాలి. ఆ వచ్చిన ప్రాబ్లం కనపడుతుంది వీళ్ళకి, దాన్ని ఆ కాన్ఫిడెన్స్ని పెంచాలంటే ఒక్క సెకండ్ ఆలోచించి ఓకే సార్ మాట్లాడారు కదా, నా రిక్వెస్ట్ సార్ ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో వీళ్ళకి లాభం లేకపోతే ఇక్కడికి రారు కదా అన్నారు కదా, ఖచ్చితంగా సార్ నాకు లాభం లేకపోతే నేను రాను, బట్ మీకు ఇందులో ఏమైనా లాభం ఉందని చెక్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ నేను ప్లాన్ ఒక 15 నిమిషాలు టైం ఇవ్వండి, అలానే మీ ఇంటికి నన్ను పిలిపించారు, మీ గేట్ దాకా వచ్చాను కాబట్టి నాకు మీ అవకాశం ఉంటే టైం ఇవ్వండి, 15 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, నేను మిమ్మల్ని జాయిన్ అవ్వమని కానీ కొనమని కానీ చెప్పను, ఇది ఏదైనా ఉపయోగపడిద్దని చూసుకోండి అన్నాను. అంటే అక్కడ నా యాటిట్యూడ్ ద్వారా ఇతను చెప్పడం ద్వారా చుట్టుపక్కల ఉన్న లేడీస్ చూసి ఇతను ఇంతగా చెప్తుంటే ఇతను ఏందన్నట్టు బాబు అనగానే వీళ్ళందరూ చూశాడు. అతను చూసి పర్లేదు పర్లేదు రా రా కూర్చో అని చెప్పేసి చైర్ ఇచ్చాడు. అక్కడెక్కడ కూడా మనము అతన్ని గనక నీకు అవసరం లేదు కోటి ఇంకోరికి వెళ్దామని అంటే వీళ్ళలో కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యేది. సో అక్కడ కూర్చోబెట్టాడు. ఒక 15 నిమిషాలు ప్లాన్ ప్రజెంట్ ఓన్లీ హెల్త్ గురించి చెప్పాను. సార్ ఇంప్రెస్ అయ్యాడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు, నిజమే కదా ఇవన్నీ నిజమే జరుగుతున్నాయి కదా అని. అక్కడ నేను గమనించింది ఏంటంటే నాకు అక్కడి నుంచి ఐడియా అవసరం లేదు, బిజినెస్ అవసరం లేదు, ముందు నాకు ప్రాక్టీస్ చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎందుకంటే నేను ప్లాన్ ఎవరో ఒకరితో చెప్పాలి కదా. ప్రాక్టీస్ చేయడం ద్వారా నా కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. ఎస్ నేను ఎవరికైనా చెప్పొచ్చు. అక్కడ వీళ్ళు కూడా అన్న సూపర్గా చెప్పావు, బయటకు వచ్చిన తర్వాత ఆయన వేస్ట్లే నువ్వు సూపర్గా చెప్పావు అన్నారు. అలా నా జర్నీ మొదలు పెడితే స్టార్టింగ్ మళ్ళీ ఆర్గానిక్ కెమిస్ట్ అని చెప్పేసి ఒక మేడం దగ్గర తీసుకెళ్ళాడు. తెలియక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్లోర్ క్లీనర్ డెమో ఇవన్నీ పెట్టేసి ఆమె బాగా ఎనింది, ఎక్సైట్ అయ్యింది. నేనేం చెప్పానంటే ఇవన్నీ కూడా ఇవి అవి అని చెప్పంగా నా మాట్లాడిన మాటల్లో కొంత నాలెడ్జ్లో క్లారిటీ ఇచ్చింది నాకు. సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి మీరు చెప్పిన దాంట్లో అని చెప్పి చెకింగ్ చేసి నన్ను ఏదో క్వశ్చన్ అడిగింది. అప్పుడు చెప్పి ఇవన్నీ కెమికల్ ఫ్రీ అన్నప్పుడు
కెమికల్ ఉంది కదా సార్ దీంట్లో బెంజాయిలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ అని కొంచెం ఆమె భాషలో అని చెప్పినప్పుడు తర్వాత వాటి గురించి అడిగితే ఇవన్నీ కూడా మన దాంట్లో న్యాచురల్ ఉంటాయి. ఏదైతే నిమ్మకాయ నుంచి మనకు సిట్రిక్ యాసిడోస్ అలాంటివి ఉంటాయి, హ్యూమన్ బాడీకి హాని కలగనివి అని చెప్పేసి అక్కడ ఒక ఎక్స్పీరియన్స్. ఇట్లా ప్రతిదీ ఎక్స్పీరియన్స్ నాకు. ఒక 7-8 మీటింగ్ 10-15 మీటింగ్లు ఫెయిల్ అయినాక నా మైండ్కి వచ్చిన ఆలోచన ఏంటంటే ప్రతి మీటింగ్లోనూ ఒక మీటింగ్లో జరిగిన నెగిటివ్ని రెండో మీటింగ్లో మేము రెక్టిఫై చేసుకుంటా వస్తున్నాం. ఇలా వెళ్ళే క్రమంలో ఫస్ట్ మంత్లో నా ఇన్కమ్ వచ్చేసి అనుకోకుండా 7,400 వచ్చింది. ఈ 7,400 వచ్చిన తర్వాత బ్రాంజ్ డైరెక్టర్ అన్నారు, అది సన్మానం చేశారు. సో కొంచెం నాకు ఏదో సాధించాను, ఖచ్చితంగా ఇందులో నిలబడాలి, ఎట్లానూ ఫిక్స్ అయ్యి వచ్చాను, బాగానే ఉంది. కానీ ఈ 7,400 రావడానికి దాదాపు చాలా మందికి వెళ్ళి చాలా ఇళ్ళకి వెళ్ళి నేను ప్లాన్ చెప్పినప్పుడు ఎక్కువ నాకు స్టార్టింగ్ రిజెక్షన్సే వచ్చినాయి. బట్ ఎప్పుడైతే ఆ రిజెక్షన్స్ కొంచెం అవమానాలు కూడా వచ్చినాయి, ఈ అవమానాలన్నీ నా సన్మానంతో చాలా వరకు క్లియర్ అయిపోయినాయి. నిజంగా మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పినట్టు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు లైఫ్లో మన మైండ్ మీద ప్రెషర్ పడుద్ది, మన చుట్టుపక్కల నుంచి నెగిటివ్స్ వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి, కొన్ని అవహేళనలు వస్తాయి. ఇవన్నీ కూడా సన్మానంతో ఫస్ట్ సన్మానంతో క్లియర్ అయింది. ఏంది నాకు సన్మానమా అని మా మిస్సెస్ని తీసుకెళ్ళినప్పుడు ఏదో సాధించాను, మా అమ్మ మా నాన్న తీసుకెళ్ళాను. ఎస్ రైట్, ఇక్కడ కొంచెం మనకి గెలవటానికి స్కోప్ అనిపించింది బ్రాంజ్ అయినాక. ఎప్పుడైతే అది అనిపించిందో నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ మళ్ళీ సిల్వర్ డైరెక్టర్ 1800 పాయింట్లు చేస్తే సిల్వర్ డైరెక్టర్ అన్నారు. 7,400 నుంచి 11,600కి చెక్ వెళ్ళిపోయింది. ఇంకొంచెం నమ్మకం పెరిగింది. ఈ నమ్మకం పెరిగే క్రమంలో అనుకోకుండా మళ్ళీ గుంటూరు మీటింగ్స్ 2 వర్డ్స్ పర్ఫెక్ట్ 1, 2 అని చెప్పి సైదులు సార్ నెలకు ఒక సెషన్ ఇస్తున్నాడు గుంటూరులో. సురేష్ సార్ ఆ సెషన్కి తీసుకెళ్ళాడు. మీరు గమనించాలి, ఏ రోజు కూడా నేను మీటింగ్ అంటే ఎస్ ఇది నా వల్ల కాదు నేను రానన్న రోజు లేదు, ఇది విన్నాను కదా అని చెప్పిన రోజు లేదు. ఆ మీటింగ్కి వెళ్ళినాక నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒకటే సైదులు సార్ మాటలు విన్నాను, మీరు ఎక్కడ పని చేయాలో తెలుసుకోండి, మీ అప్లైనర్ని చేయి విడవద్దు, మీ లైఫ్ లైన్తో జాగ్రత్తగా ఉండండి, సో మాట్లాడుతూ అందరితో రిలేషన్ బిల్డ్ చేయండి, ఇది లీడర్షిప్ బిజినెస్, నీకై నువ్వు లీడర్గా ఎదగాలి, నువ్వు ఎదుగుతూ నీ కింద ఉన్న వాళ్ళకి నువ్వు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళలో కూడా లీడర్స్ని తయారు చేసే బిజినెస్ ఇది, ఇదేదో సోపులు పేస్టులు అమ్ముతూ వెళ్ళే బిజినెస్ కాదు. ఎక్కువ నేర్చుకోవడానికి టైం పెట్టండి, సో ఎక్కువ మార్చుకోవడానికి టైం పెట్టండి. ఈ మాటలన్నీ అక్కడ సైదులు సార్ మాటలు ఏంటంటే ఎస్ నేను నేర్చుకోవాలని ఆలోచన కలిగి ఏం చేయాలని చూస్తే అప్పుడు నాకు తెలిసిన మాట, మీరు మీ చెక్కు కోసం అసలు మీరు పని చేయొద్దు, మీ లైఫ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం మీరు పని చేస్తూ పోతే అందులో ఒక మంచి లీడర్స్ని చూస్ చేసుకుని ఆ లీడర్స్తో మనం నమ్మకంగా పని చేస్తూ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు గనక మనం డెవలప్ అయితే మనం స్టాండర్డ్ అవుతామన్నారు. అయితే ఏం చేయాలి సార్ అంటే ఎల్ఓబిస్ మీద వర్క్ చేయండి అన్నాడు. నాకు అప్పుడు దాకా ఎల్ఓబి అంటే సార్ వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు పెద్ద ఐడియా లేదు, నాకు తెలియదు. ఏంటి సార్ ఎల్ఓబి అంటే ఒక లైన్లో 6,000 పీవీలు 6,000 నుంచి 10,000 పీవీలు వచ్చిన దాకా ఆ లైన్తో మీరు ఫోకస్గా వర్క్ చేయాలి అన్నారు. నాకు వచ్చే చెక్ అప్పుడు 11,600, రవి సార్కి చెక్ లేదు, కోటి సార్కి చెక్ లేదు. సో అక్కడ మీటింగ్ తర్వాత నా మైండ్ సెట్ మార్చుకొని వచ్చి నా మైండ్లో ఓన్లీ ప్రతి మీటింగ్లో మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను కూడా, ఒక పాయింటే పట్టుకొని ఆ ఒక్క పాయింట్ మీద మనం వర్క్ చేయాలి. నాకు గుర్తుంది ఏంటంటే ఆ మీటింగ్ అంతా బాగుంది, ఆ ఒక్క పాయింట్ డే అంతా సెషన్ అది, ఆ ఒక్క పాయింట్ తీసుకుని ఎల్ఓబిస్ మీద వర్క్ చేస్తే ఇన్కమ్ ఉంటుంది, మన లైఫ్ లైన్స్ స్టాండర్డ్గా ఉంటారు, మనం స్టాండర్డ్గా ఉంటామని. వచ్చిన తర్వాత రవి సార్ కోటి సార్ అని చెప్పేసి వీళ్ళిద్దరితో నేను వర్క్ చేశాను. చేస్తూ వెళ్తే రవి సార్ బ్రాంజ్ అయ్యాడు, కోటి సార్ కూడా సిల్వర్ డైరెక్టర్ అయ్యాడు. బట్ నాకు మాత్రం చెక్ 0, వీళ్ళిద్దరికి చెక్ వస్తుంది, అమౌంట్ వస్తూ ఉంది. వీళ్ళ పైన నేను అప్లైనర్గా ఉన్నాను. అప్పుడు నాకు పూర్తిగా తెలియదు. సురేష్ సార్ కావచ్చు, ఇటు మా హిమజ మేడం కావచ్చు, లేదంటే వీళ్ళందరూ అసలు నీకు బిజినెస్ తెలుసా, బిజినెస్ అర్థమైందా నీకు, నీ కింద ఉన్న వాళ్ళు డబ్బులు రావటం ఏంది, నీకు అసలు డబ్బులు రాకపోవటం ఏంది, అసలుకి ఒకసారి అడిగి తెలుసుకోవచ్చు కదని మా మా మేడం అంటుంటే లేదు నాకు అంతా తెలుసు అని చెప్తున్నా. నీకు అన్నీ తెలుసు, నువ్వు చేసే ప్రతిదీ తెలుసు అంటుంటావు, ఏది కూడా పూర్తిగా తెలుసుకోవు, ఎవరినైనా అడగాలంటే నీకు మళ్ళా నామోషిగా ఫీల్ అవుతావు అంటే లేదు లేదు అని చెప్పేసి ఎప్పుడైతే ఈ 2 లైన్లకి డెప్త్ తీసుకుని 2 నెలలు 3 నెలలు చెక్ లేదు నాకు. చెక్ లేదు మీన్స్ నేను నా మైండ్లో అంతా అదే ఉంది, సార్ చెప్పిన మాటే, ఏమైందో నాకు తెలియదు. కరెక్ట్గా 11,600 ఇక సురేష్ సార్ వీళ్ళందరూ ఏమైంది ఆనంద్కి వీళ్ళు సరిగా సైడ్ పాయింట్ చేసుకోవట్లేదు అనే లోపు కరెక్ట్గా ఎప్పుడైతే రవి సార్ లైను కోటి సార్ లైన్ 6,000 రీచ్ అయిన 2 లైన్లు ఒకేసారి డెప్త్కి తీసుకెళ్ళామో 42,000 చెక్ వెళ్ళిపోయింది 5వ నెల 6వ నెల కల్లా. అప్పుడు సురేష్ సార్ వీళ్ళందరూ ఏంది ఒక్కసారి చెక్ ఎంత పెరిగిద్దా, వెస్టేజ్లో 11,600 నుంచి 42,000కి వెళ్ళిపోయింది.
ఇది ఎందుకు ఎలా జరిగింది ఆనంద్ అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేసి నాకు తెలియదు, నేను కూడా అద్భుతం చేసామనిపించింది. అప్పుడు కొండేపి టీంలో ఒక రికగ్నైజేషన్, నాకు గుర్తింపు వచ్చింది. ఎస్ కరెక్ట్, అప్పుడు దాకా కొంచెం ఉంది హోమ్ మీటింగ్స్ బాగా చేయటం, నేను రవి సారు మంచిగా వెళ్ళటం, బాగా వెళ్తున్నారు వీళ్ళు, మంచి ఫ్రెండ్స్, బాగా మెడికల్ నాలెడ్జ్ ఉందని కొంచెం టాకింగ్ ఉంది. ఎప్పుడైతే నా చెక్కును ఒక్కసారిగా మారిందో నా మీద ఇంకొంచెం హోప్స్ పెరిగినాయి. కొండేపి టీం మంచి లీడర్ వచ్చాడు, కరెక్ట్గా వెళ్తున్నాడు. సో ఆనంద్ సార్ మీరు బాగా చేస్తున్నారు, మీ సీక్రెట్ చెప్పండి అన్నాడు. సీక్రెట్స్ నాకు మాత్రం ఏం తెలుసు, మీ దగ్గర తెలుసుకున్నాయే కదా. కాకపోతే కింద ఉన్న కింద ఉన్నటువంటి లైఫ్ లైన్తో పని చేస్తే పైన వాళ్ళకి డబ్బులు వస్తాయంట, అది కూడా ఎల్ఓబిలో వర్క్ చేయాలంట అని చెప్పాను. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో సురేష్ సార్ ఓకే ఎల్ఓబిల మీద ఫోకస్ చేయటం. అట్లా రెండో లైన్లో, ఫస్ట్ లైన్ రెండో లైన్లో ఎల్ఓబి రావటం వల్ల 42,000 చెక్కు, ఆ తర్వాత 53,000, ఆ తర్వాత వచ్చేసి 9-10 నెలకల్లా 66,000. ఇట్లా నా చెక్కు పెరిగే కొద్దీ నా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంతకంటే మెయిన్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అంతకంటే మెయిన్ కొంచెం నాకు బిజినెస్ త్యాగం కోరుకుంటుంది. ఏంటి సార్ ఆ త్యాగం అంటే, నేను ప్రతిసారి చెప్పే మాటే ఆకలి. అప్పుడు దాకా కిమ్స్ హాస్పిటల్ ఉన్న నేను జస్ట్ 12, 12:30, 1 గంట అయితే ఖచ్చితంగా నేను భోజనం చేయాల్సిందే. ఎందుకంటే నా మైండ్లో టయానికి తినాలి, ఏదైనా తిండి కోసమే కదా మనం చేస్తుంది, టయానికి తినకపోతే ఎట్లా, ఇలా ఉండేది నా మైండ్ సెట్. ఇక్కడికి వచ్చినాక ఎంఎస్ఆర్ గురువు గారు ఇలా మాటలు విన్నది ఏంటంటే, జీవితంలో కొన్ని త్యాగాలు ఉంటాయి, నాట్ ఓన్లీ వెస్టీజ్, ఎక్కడైనా కానీ ఆ త్యాగం చేసినోడు ఖచ్చితంగా జీవితాంతం రాజులాగా ఉండొచ్చు. అందులో మెయిన్ మన ఆకలిని మనం కంట్రోల్ చేసుకోవాలని చెప్పినప్పుడు, కొన్ని ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా త్యాగాలు చేసేవాళ్ళం. ఒక రోజు అయితే 1-2 రోజులు ఉదయాన్నే 7 గంటలకే ఫీల్డ్ మొదలు పెడితే నైట్ 12 గంటలకు కూడా చేసాము. ఆ రోజు 11, 12 హోమ్ మీటింగ్స్ నేను రవి సార్ వెళ్ళాం. గ్యాప్ లేదు. ఒకసారి వచ్చాడు నరేష్ సార్ అని చెప్పేసి ఇక్కడ చేమకుర్తి దగ్గర, ఆ ప్రతి గంటకి మీటింగ్, అరగంటకి అరగంట, ఇదిగో సార్ టిఫిన్ చేస్తారంటాడు. నా ఉద్దేశం ఏంటంటే ఎట్లానో మనం వెళ్ళింది పని చేయడానికి, చేద్దాం సార్, ఇంకేమైనా మీటింగ్ ఉంటే అమ్మ నీ ఒక్క మీటింగ్ చూడండి సార్ అని అట్లా అనుకోకుండా 7 దాకా తీసుకెళ్ళాడు. ఈవినింగ్ 7 ఓకే అనుకునే లోపు సార్ వేరే వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చారు ఎంప్లాయీస్, మళ్ళీ చేయండి. అట్లా ఆ రోజు దాదాపు నైట్ చాలా టైం అయిపోయింది. ఏందిరా ఎంత చేసావా మనం, కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎంత పని చేసినా ఆకలి కాదు కదా, ఏమనిపించలేదు, ఎనర్జీ తగ్గట్లేదు. ఇది కదా లైఫ్ అంటే. తెలియదు, అతని ఎదుటి వ్యక్తి మనల్ని నమ్మాడు, మన టైం అడిగాడు, మన టైం అడిగి మనల్ని పిలిచినప్పుడు మనం అతనికే కదా టైం ఇవ్వాలి. చాలా రోజులు తినున్నాను, చాలా రోజులు కంఫర్ట్ జోన్లో ఉన్నాను, ఒక్కరోజే కదా త్యాగం చేసింది. ఆ రోజు ఫుల్ సాటిస్ఫాక్షన్, మంచి లీడర్ వచ్చాడు మనకి అని చెప్పి బాగా కష్టపడ్డాము. బట్ అతను కూడా ముందుకు వచ్చి కొన్ని రోజుల తర్వాత సిస్టంలో, ఆయన సిస్టాన్ని ఇదే రాంగ్ అర్థం చేసుకోవటం వల్ల సిస్టంలో లేడు. రాంగ్ అర్థం ఏంటంటే, ఇది ఏమన్నా జాయిన్ చేయటమే కదా, కొనిపీయటమే కదా అనుకున్నాడు. జాయిన్ అవటం కాదు సార్ ఇది. నేను ఫస్ట్ ఏదైతే చెప్పాను అది మైండ్లో పెట్టుకోవాలి మనందరం కూడా. ముందు మనం లీడర్గా రావాలి. అతనికి నెట్వర్క్ ఇచ్చాం మనం వెళ్ళి అప్లైనర్గా, ఆ నెట్వర్క్ని ఫాలోఅప్ చేసుకోలేకపోయాడు. ఆ నెట్వర్క్ని మీటింగ్ల దాకా రప్పిలేకపోతున్నాడు, ఆ నెట్వర్క్ని జూమ్కి కనెక్ట్ చేసుకోలేకపోయాడు. సో ఎక్కడైతే మేము కష్టపడ్డామో అక్కడ ఫలితం రాలేదు మాకు. ఆ ఫలితం రాక మళ్ళీ చీరాలని చెప్పి చీరాల వెళ్ళారు రవి సార్, మేము అక్కడ వర్క్ చేసి మంచిగా లీడర్ని బిల్డ్ చేసాము. అక్కడ కూడా టీం డ్రాప్ అయిపోయింది. ఏమైంది అంటే అక్కడ కూడా ఫాలోఅప్ వీక్ అయిపోయింది. ఇది కాదు, ఇంకా ఏదో చేయాలి. ప్రతి స్టెప్లోను పడుతూ లేస్తూ కొంచెం మేము ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ పని మాత్రమే మనం చేయాలి, ఫలితం ఆశించకూడదు అని చెప్పేసి ఎప్పుడైతే పని మీద దృష్టి పెట్టామో అనుకోకుండా మళ్ళీ పొదిల్లో సాయి సాధన మంచి టీం వచ్చింది. మళ్ళీ ఈ టీం ముందుకు వెళ్ళిపోతా ఉంది. ఇట్లా నేను ఏం చెప్పానంటే, ఎక్కడైతే కష్టపడుతామో అక్కడ మనకు జర్నీలో మనకు ముందుకు రాలేము. ఎక్కడైతే మనం కష్టపడతామో దాన్ని ఫలితం ఇంకో చోట దేవుడు చూపిస్తాడు. ఇవన్నీ కూడా మేము ఎక్స్పీరియన్స్గా భావిస్తూ ముందుకెళ్ళే క్రమంలో రవి సార్ లైన్ బాగా డెప్త్కి వెళ్తూ బాగా మంచి టీం వచ్చింది. ఇంకా కోటి సార్ లైన్లో స్టార్టింగ్లో చెప్పాల్సిన మాట అది మర్చిపోయాను, సారీ ఫర్ దట్. కోటి సార్కి ఎప్పుడైతే మనం ఐడి వేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తా ఉన్నానో, కోటి సార్ లైన్లో ద గ్రేట్ లీడర్ హరి సార్ వచ్చాడు, హరి నాగలక్ష్మి మేడం. వీళ్ళు స్టార్టింగ్ ఏదైతే నేను చెప్పానో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా హరి సార్ ఎక్కడ కూడా అన్నా ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదని చెప్పలేదు, పోరాడుతూనే ఉన్నాడు. ఆ రెండో రోజే యూనిఫామ్ వేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి మీటింగ్ యూనిఫామ్లోనే వస్తాడు. సో అటువంటి గ్రేట్ లీడర్. స్టార్టింగ్లో ఒక 4 లీడర్స్ నాతో వెన్నంటుండి నా సక్సెస్లో ముందుకు వచ్చారు లీడర్స్. ఆ 4 పేర్లు రవి, కోటి, సాయి సార్, హరి సార్. వీళ్ళు 4 నా ప్రతి స్టెప్లోనూ ఉన్నారు. తర్వాత ఇక మీలాంటి గ్రేట్ పీపుల్స్ అందరు రావటం మొదలుపెట్టారు. సో ఇలా వెళ్ళే క్రమంలో నేను పడుతూ లేస్తూ నేను తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ బిజినెస్లో మనం చూడాల్సింది ప్రజెంట్ని కాదు ఫ్యూచర్ని అని తెలుసుకున్నాను.
ఫ్యూచర్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను దాదాపు 18 సంవత్సరాలు చదివి ఒక జాబ్ చేశాను, ఒక చిన్న బిజినెస్ రన్ చేశాను. ఎక్కడా కూడా నాకంటూ లోపల ఉన్నటువంటి డ్రీమ్స్ ఉండేవి, అవి ఎటు వెళ్ళిపోయినా కూడా తెలియలేదు. మంచి లైఫ్ని లీడ్ చేయాలి, ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలి, ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఉండేది. ఒక్కసారి ఆలోచించండి, మరి అందరూ కూడా మనందరం జాబులు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాము. మనం ఎక్కువ టైం మన జాబ్, మన డ్యూటీల్లో, మన ఆఫీస్లోనే మనం స్పెండ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా మన ఫ్యామిలీతో మనం స్పెండ్ చేయట్లేదు. సో జీవితంలో సగం జీవితం ఆఫీస్లోనే పోతుంది. చివరికి అక్కడి నుంచి లైఫ్ మారిందంటే ఎక్కడా మారట్లేదు. సో ఎందుకు మారట్లేదు సార్ అంటే, అగైన్ అక్కడ డబ్బుతో ముడిపడి ఉంది. ప్రతి సంబంధం, ప్రతి బంధం కూడా డబ్బుతోని ముడిపడి ఉంది. మనం పని చేస్తుంది ఒక చోట, అక్కడ డబ్బు తీసుకొచ్చి ఇంట్లో మనం వాడుకోవాలి. బట్ అక్కడ డబ్బు ఎంత ఉందంటే లిమిటెడ్గా ఉంది. ఎక్కడైతే మనం కష్టపడతాం అక్కడ పెద్ద ఫలితం రావట్లేదు. సో మనం ఏం త్యాగం చేసాం? అదే త్యాగం గనక ఒక 2-3 సంవత్సరాలు ఇదేందో అర్థం చేసుకొని, దీని గురించి మనం గనక కరెక్ట్‌గా డెడికేషన్‌తో, ఎవ్వరు కూడా దీనికి బాస్ ఉండరు సార్. ఎవరు కూడా ఇక్కడ మనకి టార్గెట్స్ ఉండవు. మనకు మనమే టార్గెట్ పెట్టుకొని, మనకు మనమే, ఎవరైతే మనకనే కన్నా నీకు నువ్వే టార్గెట్ పెట్టుకొని, నిన్ను నువ్వు మార్చుకుంటూ, ఉదయాన్నే ఏం చేయాలో ఆ పని చేస్తూ, రోజంతా ఏం చేయాలో ఆ పని చేస్తూ, నెలలో ఏదైతే పని చేయాలో ఆ పని చేస్తూ, ఈ బిజినెస్‌కి ఏదైతే కోరుకుంటుందో అయన్నీ గనక మనం చేయగలిగితే, వితిన్ 6 మంత్స్‌లో ఒక మంచి టీమ్‌ని రన్ చేసుకొని, వితిన్ 1 ½ ఇయర్‌లో నేను నా 7,400 నుంచి ఈరోజు 1,24,000కి వచ్చాను. ఇది ఎందుకు వచ్చాను సార్ అంటే, ఇందులో నా కష్టం చానా ఉంది. నన్ను నమ్ముకొని వచ్చిన నా టీమ్ కష్టం చానా ఉంది. వీళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ కంటే ఎక్కువయ్యారు ఇప్పుడు. ఎందుకంటే నా ఫ్యామిలీ సేఫ్‌గా, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే ఈ ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉండాలి. సో ఇవన్నీ చిన్న చిన్నయే గానీ, ఈ జర్నీలో చాలా పెద్ద పెద్ద రిస్కులు కూడా పడ్డాం. ఎందుకు నైట్ ఇప్పుడు నిన్న ఈవినింగ్ పొదిలి మీటింగ్ జరిగింది. నేను వచ్చేటప్పుడు అనుకున్నాను వర్షం పడొచ్చేమోనని. తెలీదు, కొంచెం నాకేదో కొంచెం సిక్ అయినట్టున్నాను. రవి సార్ నేను రాలేను, కొంచెం అర్థం చేసుకో అంటే, అనంత్ సార్ రాలేనంటున్నారు బానే ఉంది. కానీ నువ్వొస్తే, అక్కడికొస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ యాక్టివేట్ అవుతారు. ఎందుకంటే 1,00,000 వచ్చింది గదా! ఖచ్చితంగా లీడర్ వాయిస్ ఉంటది. నువ్వు వాళ్ళు కనపడితే చాలు గదా! ఒక్కసారి వచ్చి కనపడి ఎళ్ళొచ్చుకున్నాడు. నాకు పొదిలికి దగ్గర దగ్గర 65 కిలోమీటర్లుంటది. 65 అంతే, 65, 70 లోపు ఉంటది. ఇంత దూరం రావాలా అనే ఆలోచన ఎప్పుడూ లేదు. కానీ నిన్న అనిపిచ్చింది. ఎందుకో కొంచెం ఎళ్ళలేనేమో, చలిగా ఉంది. అదిగా కొంచెం వీక్‌గా అనిపిస్తుంది నిద్ర సరిపోక. కానీ రవి సార్ అన్న తర్వాత అదే మైండ్‌లో పెట్టుకొని నిన్న పొదిలి వచ్చి మీటింగ్‌తో మాట్లాడి, అందరితో మాట్లాడాం టీమ్‌తోటి, బాగుంది. నేను ముందే ఫిక్స్ అయ్యి వచ్చా. ఎళ్ళేటప్పుడు మళ్ళా వర్షం పడిద్దని. నైటు కొండేపి అవతల దాకా వర్షం. అక్కడ నాకు 2 ఇందాక చెప్పినట్టు ప్రతి క్షణం మనకు 2 దారులుంటాయి. వర్షం పడుతుంది గదా! ఎక్కడన్నా ఆగుదాము, ఆగి మళ్ళీ ఎళ్దాము. ఇంకొక మాట ఏం చదువుతుందంటే మైండ్‌లో, ఇక్కడ ఆగావు బాగానే ఉంది. నీ తర్వాత ముందు కొంత ముందుకెళ్తే అక్కడ వర్షం పడకపోతే? ఇక్కడ వర్షం పడతానే ఉంటది. లేట్ అయిపోద్ది గదా! ఏదేమైనా వర్షంలోనే అని జెప్పేసి ముందుకొస్తే కొండేపు దాటినాక వర్షం లేదు. అక్కడ దాకా నా మైండ్ సెట్ ఏదంటే రెయిన్ కోట్ తెచ్చుకోలేదు. ఈ చిన్న సిట్యుయేషన్ చూడండి. రెయిన్ కోట్ ఉంటే బాగుండు, వర్షం పడకుండా ఉంటే బాగుండు, చలైనా భరిద్దాం అనిపించింది. కానీ ముందుకొచ్చినాక వర్షం లేదు, చలి పుడుతుంది. చలి లేకుండా ఉంటే బాగుండనిపించింది. మనిషి అనేవాడు ప్రతి క్షణము మన కంఫర్ట్ కోరుకుంటాం. కానీ కరెక్ట్‌గా ఒక కొండేపు నుంచి ఇంటికొచ్చాక అరగంట అయింది. మొత్తం అయిపోయింది. ప్రశాంతంగా ఉన్నాను. గంటన్నర జర్నీలో నా మైండ్ ఎన్ని రకాలుగా ఆలోచించిందంటే, ఇది కాదు ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలని ప్రతి క్షణం కంఫర్ట్ జోన్ కోరుకుంటుంది. మరి మన జీవితంలో ఈ 2 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు ఇప్పుడు నా చిన్న జర్నీ ఏదైతే చెప్పానో, అలా కష్టాలను గనక ఎదుర్కొని ముందుకొస్తే 3 తరాలు సెట్ అయిద్ది మై డియర్ ఫ్రెండ్స్. 3 తరాలు సెట్ అవ్వడానికి మనం 3-4 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ మాక్సిమం, ఈ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఎవరైతే వెస్టీజ్ అనే సిస్టాన్ని పట్టుకొని గట్టిగా నిలబడతారో వాళ్ళ జీవితం మారుతుంది, మారింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బీబీ మేడం గావచ్చు, ద గ్రేట్ మహాగురూజీ ఎంఎస్ సార్ గారు గావచ్చు, రేపల్ సీన్ సార్ గారు గావచ్చు. ఇట్లా పెద్ద పెద్ద లీడర్స్ మన కళ్ళ ముందే ఉన్నారు. ఇక్కడ మనకు నమ్మకం ఏంటంటే ముందున్న లీడర్సే. అయితే ఈ వెళ్ళే క్రమంలో మారాల్సింది నేనే, మార్చుకోవాల్సింది నేనే, ఈ సిస్టానికి అనుగుణంగా నడాల్సింది నేనే. ఇవన్నీ తెలుసుకుంటూ, కొంచెం నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందుకెళ్ళే క్రమంలోనే ఈ సక్సెస్ అనేది నాకు టీమ్ ద్వారా వచ్చింది. ఆ టీమ్ ఎవరంటే మీరే. సో, ఇప్పుడు నేనేం జేయాలి అనంటే, ఫైనల్‌గా ఒక చిన్న స్టోరీ చెప్పి కన్క్లూజన్ ఇచ్చేస్తాను. ఆ స్టోరీ ఏంటంటే, మన అలవాట్లే మన ఫ్యూచర్. మన అలవాట్లే, మన ఆలోచనలే మన యొక్క ఫ్యూచర్. ఏంటి సార్ ఆ స్టోరీ అంటే, చిన్నప్పటి నుంచి మనకందరికి పెద్దవాళ్ళు కథలు చెప్తుంటారు గదా! అలాంటి ఒక స్టోరీ అనుకోండి. ఒక 2 మినిట్స్‌లో క్లోజ్ చేద్దాము. అనగనగా ఒక పెద్ద రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో మంచి సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని పాలించేటువంటి మంత్రులున్నారు. ఒక ముగ్గురు మంత్రులు.
ఈ ముగ్గురు మంత్రులు బాగానే వర్క్ చేస్తున్నారు. బట్ ఎక్కడో సమస్య ఉంది. ఆ సమస్యకి ఈ ముగ్గురులో ఒకరి కాడ సమస్య ఉంది. వాళ్ళు ఎవరనేది రాజుగారికి తెలియట్లేదు. అందరూ బాగానే చేస్తున్నారు. బట్ ఎవరో ఒకరు మాత్రం సరిగా వర్క్ చేయట్లా. వర్క్ చేయట్లేదంటే వాళ్ళకి వాళ్ళు ఎవరో గుర్తించడానికి రాజుగారికి ఏం అర్థం కాల. చూశాడు మంత్రులను మొత్తాన్ని ముగ్గురిని పిలిపించి, మీ అందరికీ ఒక టాస్క్ ఏంది సార్ అంటే, ఒక అడవికి వెళ్ళి మంచి మేలైనటువంటి ఫలాల్ని, క్వాలిటీ ఉన్న ఫలాల్ని, చెట్టుకున్నటువంటి ఫలాల్ని, ఫ్రూట్స్ని తీసుకురావాలి అని చెప్పాడు. మంత్రులు ముగ్గురు కూడా, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఎవరు దొంగ భక్తులు, ఎవరు మంచి మంత్రులు తెలియాలి రాజుగారికి అని చెప్పేసి పంపించగానే, వెళ్ళమనగానే మంత్రులు ముగ్గురు కూడా బ్యాగులు సర్దుకొని, ఎస్ ఖచ్చితంగా నేను వెళ్ళాలి, అడవికి వెళ్ళి రాజుకి కావాల్సిన మంచి మేలైన పండ్లు తీసుకొచ్చి రాజుగారిని ఇంప్రెస్ చేయాలి, రాజుగారిని మెప్పు పొందాలి అని చెప్పేసి ముగ్గురు అడవికి ప్రయాణం అయ్యారు. ముగ్గురు ఈ ఈ కథలో మనం ఊహించుకోవాల్సింది ఏంటంటే, ఆ వెళ్ళే మంత్రుల్లో నేనున్నానని ఊహించుకోవాలి. కథగా వినొద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఆ వెళ్ళే ముగ్గురులో నువ్వనే వ్యక్తి, జూమ్లో అయితే ఎవరైతే ఉన్నావో నువ్వనే వ్యక్తికి ఊహించుకో. అందులో ఒక మంత్రి నువ్వే, ఒక మంత్రి నేనే. వెళ్ళగానే వెళ్తాందని ఒక మంత్రి, ఎస్ రాజుగారికి నేను మాట ఇచ్చాను, మంచి కాయలు తీసుకెళ్ళి రాజుగారి నెట్టని విప్పించాలని చెప్పేసి ఆ మంత్రి ప్రయాసపడుతూ చెట్టు పైన ఉన్నటువంటి మేలైన రకం పండుని తెంపడానికి పైకల్లు ఎక్కుతూ కష్టపడుతూ బ్యాగ్ నింపడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకొక మంత్రి, ఎస్ రాజుగారు మొత్తం చూస్తాడంటావా అని చెప్పేసి ఆ కింద ఉన్నటువంటి ఆ కుళ్ళిపోయిన పళ్ళు కొన్ని, దగ్గర అందుబాటులో ఉన్న పళ్ళు కొన్ని, ఇవన్నీ మిక్సింగ్ చేసి త్వరగా బ్యాగ్ నింపేశాడు. ఫస్ట్ అతను బాగా కష్టపడుతున్నాడు బ్యాగ్ నిండటల్లా, ఎందుకంటే క్వాలిటీగా మేలైన రకాల పళ్ళు తీసుకోవాలని. రెండు అతను కొంచెం అయ్యి కింద పడ్డాయి, కొంచెం అందుబాటులో ఉన్నాయి, చెడిపోయినాయి, కుళ్ళిపోయినాయి, అన్ని మిక్సింగ్ చేశాడు, త్వరగా బ్యాగ్ నిండి. అంటే అక్కడ పెద్ద కష్టం లేదు. ఇంకొక అతను ఉన్నాడు, మహా తెలివి కళ్ళ మేధావి అతను. రాజు ఈ పండ్లు ఎందుకు తింటాడు, ఆయన చెప్పటం కాకపోతే ఆయన చూస్తాడంటావు అని చెప్పేసి అక్కడ ఉన్న ఆకులు గీకులు మొత్తం చెత్త చెదారం రాళ్ళు అన్నీ వేసి ఆ బ్యాగులు వేసుకొని వెళ్ళని 5 నిమిషాలకే సెటిల్ అయిపోయాడు. ఇక్కడ మీరు గమనించాలి, ఎవరైతే ఈ రాళ్ళు చెత్త వేసినానికి పెద్ద కష్టపడాలి, అక్కడ జస్ట్ 2 నిమిషాలు బ్యాగ్ నింపుకున్నాడు. రెండో వ్యక్తి మాత్రం కొంచెం కష్టపడ్డాడు, సగం పాడైపోయిన పళ్ళు సగమే మంచి పళ్ళు కోసుకున్నాడు. మూడో వ్యక్తి మాత్రం కష్టపడి బ్యాగ్ నింపాడు, చాలా ఈవినింగ్ దాకా పని చేశాడు. చీకట పడింది, ముగ్గురు తిరిగి రాజ్యానికి వచ్చారు. రాజ్యానికి వచ్చినాక రాజు దగ్గరికి వెళ్ళి ఈ బ్యాగ్ చూస్తాడు కదా రాజు, ఎవరు బ్యాగ్ ఫుల్గా ఉందని అని ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు. కానీ రాజుగారు ఏం చేశారంటే ఎవరు బ్యాగులు చెక్ చేయలేదు. ముగ్గురు సూపర్గా కష్టపడ్డారు, చాలా బాగా వర్క్ చేశారు, ముగ్గురు కూడా మంచి పని వాళ్ళే, మీరు మంచి, మీ మీద నాకు మంచి ఒపీనియన్ ఉందని చెప్పేసి వాళ్ళు ముగ్గురిని 3 జైల్లో పెట్టించాడు. వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళి 3 జైల్లో వేసేసేయండి, సపరేట్గా ఎవరు జైల్లో వాళ్ళని వేయండి అని చెప్పాడు. వీళ్ళకి అర్థం కాల. జైల్లో వేసినాక రాజుగారు చెప్పినటువంటి మాట ఏంటంటే, వాళ్ళు ముగ్గురికి ఎటువంటి తిండి పెట్టొద్దు, వాళ్ళు ఏ బ్యాగ్ అయితే తెచ్చారో ఆ బ్యాగులో ఉన్న తిండి తినాలి వాళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు గమనించండి, అందులో ఏ మంత్రిగా నువ్వు ఉన్నావో బాగా కష్టపడి సాయంత్రం దాకా రాజుగారికి మంచి చేయాలి అని మంచి ఆలోచనతోటి కష్టపడి మంచి ఫలాలకు వచ్చినటువంటి ఆ మంత్రి ఆ కాయలు తిని ఆరోగ్యంగా ఉన్నాడు చాలా రోజులు. ఇంకొక మంత్రి ఉన్నాడు కదా, సగం కుళ్ళిపోయింది తెచ్చి, ఆయన ఆ కుళ్ళిపోయిన పండ్లే తిని అటు ఇటు చేస్తూ ఒక 1 వారం రోజులు అతను తిని ఆరోగ్యం బాగాలేక ఆయన చనిపోయాడు. ఎవరైతే ఆకులు అలములు రాజు చూడట్లేదు కదా, ఇక్కడ అప్లైనర్ చూడట్లేదు కదా, పైన ఉన్నటువంటి టీము మెంటర్ చూడట్లేదు కదా అనేటువంటి మన ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నాము, తెలియకుండా ఇతను ఒక 2 రోజుల్లోనే ఆకలితో అలమటి చనిపోయాడు. అక్కడ ఈ కథలో నీతి ఏంటంటే, ఇక్కడ మన అలవాటులు, పని చేసే తత్వం, కష్టపడే తత్వం, ఇది నా కోసం, ఇది నాదే, ఇది నా జీవితం మార్చుకోవడానికే, నా కుటుంబాన్ని మార్చేటువంటి వ్యవస్థ. సో ఇది చాలా గొప్ప వ్యవస్థని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఇందులో సక్సెస్ అవుతున్నారు. అలవాట్లు మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి, ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలి, ఇక్కడ లైఫ్ లైన్ అంటే ఏంటి, అప్లైనర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు బిఫోర్ లేవు. సో వెస్టీలు వచ్చినాక స్టార్టింగ్ ఎవరు కూడా నా రిక్వెస్ట్, జాయినింగ్ చేయొద్దు. ఎందుకంటే టీం వచ్చింది సార్, టీం అనేది అసలు నాట్ ఏ మ్యాటర్ వెస్టేజ్లో. కానీ వచ్చిన టీంతో మనం ఎలా మాట్లాడుతున్నాం, వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నామా, వాళ్ళతో బాస్గా మాట్లాడుతున్నామా, లేదంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నాం వాళ్ళని. మనం ఎవరికి కూడా ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఎవరికి జాబులు ఇవ్వట్లేదు, ఎవరికి జీతం ఇవ్వట్లేదు. మరి ఒక ఫ్యామిలీ మెంబర్లా వాళ్ళని ట్రీట్ చేస్తున్నామా లేదా,
ఇవన్నీ మనం చెక్ చేసుకొని ఈ మార్చుకోవాల్సిన లక్షణాలు మార్చుకుంటూ పోతే లైఫ్లో నేను అనుకుంటున్నాను వెస్టేజ్ కాదు, జీవితంలో ఎందుకని చాలామంది ఎదగట్లేదని అంటే, ఎందుకంటే మనం ముందుకు వెళ్ళట్లేదంటే తెలియకుండా మనకు పాత ఆలోచనలు, పాత పద్ధతులు, మనం వచ్చినటువంటి ప్రాంతాలు వేరే, మతాలు వేరే, కులాలు వేరే, అన్నీ కూడా వేరే. సో అక్కడ ఉన్న ఆలోచనలతోటి, ఆ అలవాట్లతోటి, అదే మైండ్ సెట్ తోటి మనం గనక మాట్లాడితే ఫీల్డ్లోకి వెళ్తే ఇక్కడ మనకు నడవదు. నేను గమనించుకున్నా. నా ఆలోచనలు మార్చుకున్నాను. నా యొక్క డ్రెస్ కోడ్ మార్చుకున్నాను. నా యొక్క పద్ధతులు మార్చుకొని, ఇప్పుడు గూడా నా దృష్టిలో నేను మారింది 5%. ఇంకా మారాలి, ఇంకా మారాలి. నన్ను నేను తగ్గించుకోవాలి. నన్ను నేను తగ్గించుకుంటూ, నా మైండ్ సెట్ మార్చుకుంటూ, ఎంత ముందుకైతే నేను వెళ్ళాలనుకుంటున్నానో, అంతగా నాకు ఇబ్బందులొస్తాయి. అంతగా అవమానాలొస్తాయి. అంతగా ప్రాబ్లమ్సొస్తాయి. వీటన్నిటిని ఓర్చుకొని, నేర్చుకొని, మార్చుకొని ముందుకెళ్ళగలిగితే, ఖచ్చితంగా నేను గూడా మరో ఎంఎస్ఆర్ గారిలాగా అవ్వచ్చు. నేను గూడా మరో సుబ్బయ్య సార్ లాగా అవ్వచ్చు. నేను గూడా మరో సిద్ధార్థ్ సింగ్ సార్ లాగా అవ్వచ్చు అనే ఆలోచనతో ముందుకెళ్ళాలి మనందరం గూడా. సో, నాకు తెలిసి మన ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టేజ్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు గూడా ఇప్పటివరకు నేను చూసినోళ్ళందరూ గూడా అదే లక్షణాలతో ఉన్నారు. చిన్న చిన్న ఈ అలవాట్లు గాని, ఇప్పుడు ఉదయాన్నే జూమ్‌కి లేవాలంటే కొంచెం ఇబ్బంది. ఖచ్చితంగా ఇబ్బందే. చెప్పాను గదా! జీవితం మారే కాడ కొంచెం పెయిన్ ఉంటది. నొప్పుంటది. కొంచెం అవమానం ఉంటది. దాన్ని భరిద్దాం. దాని తర్వాత ఏదైనా మీటింగ్ అన్నప్పుడు నేను వెళ్ళాలా అని మైండ్ సెట్ వద్దు. ఆ మీటింగ్‌కెళ్తే ఏం తెలిసిద్ది సార్ అంటే, ఒక లీడర్ వాయిస్‌తో నువ్వు ఇన్‌స్పైర్ అవుతావు. డిసైడ్ అవుతావు. అలా మీటింగ్‌కెళ్తే నేను కూడా మారగలిగాను. సో, అటువంటి మీటింగ్స్‌కి మీకై మీరే అటెండ్ అవ్వండి. టీమ్ రాట్లేదు. టీమ్ కోసం కాదు ఈ మీటింగు. టీమ్ కోసం కాదు ఈ బిజినెసు. నీ కోసం మాత్రమే, నీ ఫ్యామిలీ కోసం మాత్రమే కాబట్టి, రేపు రాబోయేటువంటి సుబ్బయ్య సార్ మీటింగ్స్ కావచ్చు, నెక్స్ట్ మంత్ అగైన్ మళ్ళీ సిద్ధార్థ్ సింగ్ సార్ మనకి గుంటూరు రాబోతున్నాడు. ఈ మీటింగ్స్ కావచ్చు, లేదంటే జూమ్ మీటింగ్స్ కావచ్చు. ప్రతి మీటింగ్ కూడా నీ కోసమే నువ్వు అటెండ్ అవ్వు. అప్లైనర్ గురించి ఆలోచించొద్దు. నెక్స్ట్ ఇంకోటి ఫైనల్‌గా ఒక మాట చెప్పి క్లోజ్ చేద్దాము. మనం చేసే బిజినెస్ అప్లైనర్ కలుస్తుంది అనుకుంటాం. అప్లైనర్ కలవదు లీడర్స్. మనం చేసే బిజినెస్ కంపెనీకి వెళుద్ది. కంపెనీలో ఉన్నటువంటి లెవెల్‌ని బట్టి, నువ్వున్న లెవెల్‌ని బట్టి నీ అమౌంట్ నీకొచ్చుద్ది. కంపెనీకెళ్ళే ప్రాఫిట్ నుంచి అప్లైనర్‌కెళ్తది. ఇది నేను గమనించాను. ఏ రోజు కూడా నేను సురేష్ సార్‌కెళ్తే నేను మాత్రం చేయలేదు. నాకు నేనుగా ఫీల్ అయ్యి, నా బిజినెస్ నేనుగా చేశాను. సో, మీరందరూ కూడా గమనించాలి. ఇవన్నీ కూడా నీకై నువ్వు డెవలప్ అవ్వడానికి చేసేది. అయితే చేసే క్రమంలో ఎక్కువ మనం ఎవరితో రిలేషన్ ఉండాలంటే, అప్లైనర్ దగ్గర పాజిటివ్ తీసుకొని, అదే పాజిటివ్ టీమ్‌కివ్వాలి లైఫ్ లైన్‌కి. సో, ఇవన్నీ గనక మనం చేయగలిగితే, మీరు ఏదైతే గోల్స్ అండ్ డ్రీమ్స్ అని చెబుతున్నారో, ఇవన్నీ కూడా 1 ఇయర్‌లో మనకు నెరవేరుతాయి. యాజ్ ఏ మీ అందరికీ నేను అప్లైనర్ గాను, రెండోది ఫ్రెండ్ గాను, బ్రదర్ గాను, మీకు తమ్ముడు గాను, అన్ని విధాలుగా నేనున్నాను. మీకు ఏదైతే ఇబ్బంది ఉందో, మీ దగ్గర నెగెటివ్ ఉందో, ఆ నెగెటివ్స్ మాట్లాడొద్దు. ప్లీజ్ మళ్ళీ చెబుతున్నాను. డీఎల్‌సీపీలో ప్రొడక్ట్ లేదు సార్. లేదంటే ఈ మాట అంటలేదు సార్. ఏం రావాలన్నా, ఏం మారాలన్నా ఓన్లీ మన మైండ్ సెట్టే మారాలి. అదే డీఎల్‌సీపీతో కొంతమంది పని చేసి లక్షలు తీసుకుంటున్నారు. మనం ఎందుకు తీసుకోవట్లేదు? ఇవన్నీ కూడా నెగెటివ్స్. పాజిటివ్ ఏందంటే, యెస్ సార్, నాకు ఈ సమస్య నుంచి బయటపడటానికి ఏమన్నా మార్గం ఉందా? నా దగ్గర ఈ సమస్యొచ్చింది. చేసిన పని చెప్పకుండా చేయాల్సిన పని ఏంటో గాని అప్లైనర్ మనం అడిగితే ఖచ్చితంగా ఒక మంచి సజెషన్ ఇస్తాడు. సపోర్ట్ చేస్తాడు కాబట్టి, దయచేసి మనందరం కష్టాలు పోగొట్టుకోవడానికి 2026 ఒక జూమ్ స్టార్ట్ చేసాం ఉదయాన్నే. ఏంటదంటే, కొత్త ఆలోచనలు, కొత్త లక్ష్యాలు అని. కొత్తగా ఆలోచిద్దాము. పాత ఆలోచనలు, పాత మైండ్ సెట్, పాత నెగెటివ్స్ తీసేసి కొత్త లక్ష్యాలు, ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో నేను లక్ష కొట్టాలి. నా జీవితంలో పేదరికం పోవాలి. నాకు ఒక కారు తీసుకోవాలి. మా హస్బెండ్‌కి గిఫ్ట్ ఇవ్వాలి. మా వైఫ్‌కి గిఫ్ట్ ఇవ్వాలి. నా పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలి అనే మైండ్ సెట్‌తో ముందుకెళ్దాము. మీ అందరి డ్రీమ్స్ తోటి నా డ్రీమ్స్ అని నేను ఫీల్ అవుతున్నాను. నాకు లక్ష రావటం కాదు లీడర్స్. ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి లక్ష వచ్చే విధంగా నేను పని చేయడానికి రెడీగా ఉన్నానని చెప్తూ, నాకు మీరు ఇచ్చినట్టు ఈ వాల్యుబుల్ టైయాన్ని మీ అందరికి తిరిగి అప్పజెప్తున్నాను. ఇందులో ఏదైనా నెగెటివ్స్‌గా ఉంటే అయన్నీ తీసేయండి. పాజిటివ్ ఏదన్నా ఒక పాయింట్ అది పట్టుకొని ఖచ్చితంగా జీవితం మారే అవకాశం ఉంది కాబట్టి అందరం కలిసి ముందుకెళ్దామని చెప్తూ, బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్ ఆల్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఎందుకంటే నేను దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి బిఫోర్ ఆఫ్టర్ గమనిస్తున్నాను కాబట్టి మరోసారి మళ్ళీ పాత రోజులు గుర్తు చేశారు. సో లీడర్స్ గమనించండి. మన ఎంఎస్ఆర్ అసోసియేషన్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్. ఎందుకంటే తక్కువ టైంలో 1 lakh తీసుకొని తనకుంటూ ఒక స్థానం సంపాదించుకున్న వ్యక్తి. ఈ 1 lakh అనేది ఊరికే రాలేదు. సార్ చెప్పినట్టు చాలా త్యాగాలు, చాలా మార్చుకోవటం వల్ల
సాధ్యమైంది. మీరు కానీ వీడియో స్టార్టింగ్ లో గమనించినట్లయితే స్టార్టింగ్ వీడియో క్లినిక్ లో ఉంది, ఎలా గెడ్డంతో ఎక్కువ ఎయిర్ పెంచుకొని, అవునా కదా? అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నాడో ఒకసారి గమనించండి. ఇంకోటి రెండో పాయింట్, సెకండ్ పాయింట్ ఏంటంటే సార్ చెప్పింది అంతకుముందు బిఫోర్ వేస్టేజ్ నాదే కరెక్ట్, నా మాట వినాలి, నేను చెప్పిందే రూల్ అనే విధంగా ఉండేవాడు. ఈవెన్ ఆల్సో నాతో సహా కూడా. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎలాంటి వ్యక్తి చెప్పినా కూడా వినటం నేర్చుకున్నాడు, మార్చుకోవటం నేర్చుకున్నాడు. గమనించండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే తన డ్రెస్సింగ్ స్టైల్ అనేది మారింది, మాట తీరు మారింది, మైండ్ సెట్ మారింది. తర్వాత వచ్చేసి చాలా ఇబ్బందులు, బ్రాండ్ కానీ సిల్వర్ అవటానికి చాలా సమస్యలు, చాలా అవమానాలు, చాలా రిజెక్షన్లు వచ్చినాయి. మరి ప్రశాంతంగా క్లినిక్ లో కూర్చొని ఒక 1000-2000 రోజుకి, లేదంటే ఒక 5-10 వేలు సంపాదించుకునే అవకాశం ఉంది. అలాంటిది వదిలేసి ఇలాంటి వ్యక్తుల చేత రిజెక్షన్స్ వస్తున్నాయి, నోస్ వస్తున్నాయి అని చెప్పి ఆగిపోయినట్లయితే ఇలాంటి సక్సెస్ జర్నీ ఈ రోజు మనం వినేవాళ్ళం కాదు. ఆనంద్ సార్ అనే వ్యక్తి ఇంత టీం అనేది బిల్డ్ చేసేవాడు కాదు, నడిపించేవాడు కాదు. ఒకసారి ఆలోచించండి. సార్ అన్నట్టు ఏది కూడా విజయం అనేది త్యాగ ఫలం అనమాట. మనకు ఒక విజయం రావాలంటే కొన్ని కొన్ని త్యాగాలు కోరుకుంటది. కానీ మనం అక్కడే ఉండి ఎలా అంటే కుండలో కూడా అలానే ఉండాలి, కడుపు నిండాలన్న విధిలో ఉన్నాం మనం అందరం కూడా. ఈవెన్ నాతో సహా కూడా కష్టపడటానికి ఇష్టపడలేదు, కానీ 1,00,000 కావాలి, 50,000 కావాలి, ఎవడో చేయాలి, మనం తీసుకోవాలన్న ఇదిలో కూడా చాలా మంది ఈవెన్ నాతో కూడా మొన్నటిదాకా ఉండేవాళ్ళు. కానీ ఏదైనా జీవితం మారాలంటే మనం మారాలి, మనం మాత్రమే మారాలి. చాలా సమస్యలు, చాలా సమస్యలు, చాలా కష్టపడ్డాం. సార్ ఆనంద్ సార్ చెప్పినట్టు హోమ్ మీటింగ్స్ అటు పల్లా మేళ అటు వెళ్ళినప్పుడు 7 గంటల వరకు, ఈవినింగ్ 7 గంటల వరకు, ఉదయం కూడా నేను తినలేదు. 2 ఇడ్లీ ఒక ఇడ్లీ తినేళ్ళాం, టైం అవుతుంది, తను కాల్ చేస్తున్నాడని. వెళ్ళిన తర్వాత హోమ్ మీటింగ్స్ కంటిన్యూస్ గా తిరుగుతున్నాం. మంచి సమ్మర్ టైము, 7 అప్పుడు కరెక్ట్ గా 4 బోండాలు తిన్నాం. ఒకసారి ఆలోచించండి అది ఎంత కష్టం అనేది. ఎందుకంటే ఆనంద్ సార్ అన్నట్టు నాకన్నా ఫార్మ్స్ ఇన్ఛార్జ్ ఉంది కాబట్టి ఎప్పుడో తినేవాడిని మా హాస్పిటల్, ఎందుకంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉండేవాళ్ళు కాదు. కానీ ఆనంద్ సార్ 12:30-1:30 కల్లా తినేవాడు. నేను ఎగతాళి చేసేవాడు, పిల్లల్లాగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లాగా 12-1 గంటకే తిన్నావు, ఎలా ఆకలిద్దురా నీకు, 7 తింటావు అని చెప్పేసి అని. కానీ అక్కడ తను మార్చుకున్నాడు. చూడండి, ఇంకోటి అంత కష్టపడి బిల్డ్ చేసిన టీము ఆగిపోయింది. ఆగిపోయినా కూడా ఎక్కడ కూడా మేము ఒక్క క్షణం బాధపడ్డామే కానీ మరలా ఎందుకు అక్కడే ఆగిపోకుండా మళ్ళీ, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మేమేంటంటే మేము కష్టపడటానికి ఇష్టపడ్డాం. ఎందుకంటే మమ్మల్ని మేము నమ్ముకున్నాం కాబట్టి మనం దీంట్లో లైఫ్ ఉంది. మనం కష్టపడితే దేవుడు మనకంటూ ఒక టీంని ఇస్తాడు, మన వ్యక్తిత్వానికి, మనం మనస్తత్వానికి తగ్గట్టు టీము మనకి యాడ్ చేస్తాడని మంచి పాజిటివ్ తోనే మళ్ళీ అక్కడెక్కడ ఇది చేయకుండా మళ్ళీ ముందుకెళ్ళాం. మళ్ళీ అలా ముందుకెళ్తున్న క్రమంలో మళ్ళీ సార్ చెప్పింది చీరాల లైన్ కూడా దాదాపు 5,000 పాయింట్కి వచ్చి మళ్ళీ ఇదైపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా మేము ఎక్కడ వెనక్కి తిరిగింది కానీ బాధపడింది కానీ ఏం లేదు. ఒక్క క్షణం ఆలోచిస్తాం, తర్వాత అక్కడ నుంచి ఎలా సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి, ఎలా మార్చుకొని ముందుకెళ్ళాలని. ఇంకోటి ఏంటంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఫస్ట్ మేము అనుకునేది ఏంటంటే మన దగ్గర ఏదో మిస్టేక్ ఉంది, మనం ఏదో మారాలి, ఏదో మార్పు కోరుకుంటుందిరా అనుకొని మళ్ళీ మేము అప్పటికప్పుడు మళ్ళీ ఆలోచన మార్చుకొని మళ్ళీ మా మాట తీరు, నడవడిక ఇవన్నీ మార్చుకొని మళ్ళీ ముందుకెళ్దాం. అంతేగాని పలానా లైన్ పడిపోయింది, పలానా వ్యక్తి ఆగిపోయాడు అంటే ఏదైనా డౌన్లైన్స్ నిందించడం కానీ, అప్లైన్స్ నిందించడం కానీ ఎక్కడా లేదు ఆ విధంగా. ఇంకోటి స్టార్టింగ్ ఇప్పుడు సురేష్ సార్ కూడా మెంటర్ లేరు, నడిపించే నాయకుడు లేడు. ఆ సార్ కూడా తన ఓన్గా ఎంఎస్ఆర్ గురువు గారి మాటల ద్వారా కొన్ని విషయాలు నేర్చుకొని కొన్ని విషయాలు మాకు చెప్తూ ఉండేవాళ్ళు. కొన్ని విషయాలు మేము సురేష్ సార్ దగ్గర నేర్చుకొని మాకంటూ ఓన్గా ఇంకొన్ని విషయాలు, ఎందుకంటే సురేష్ సార్ కూడా అప్పుడప్పుడే వచ్చిన్నారు కాబట్టి 20-30 ఆ రేంజ్ లో ఉన్నారు కాబట్టి మేము కూడా కొన్ని వీడియోస్ ద్వారా కానీ ఎంఎస్ఆర్ గురువు గారి దగ్గర నుంచి నేర్చుకొని మేము కొన్ని తెలుసుకొని మా ఓన్గా కూడా వెళ్ళటం మొదలు పెట్టాం. అలా వెళ్తున్న క్రమంలో టీం ద్వారా కంటే కూడా చాలా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కొంతమంది కీ లీడర్స్ కూడా ఇండైరెక్ట్ చెప్తున్నాము. చాలా సమస్యలు వచ్చినాయి. అసలు ఎందుకో మనకి బిజినెస్ అనిపించిన సందర్భం కూడా ఉంది. ఏంది తలనొప్పి ఏంటి, మనం ఏదో మంచి లైఫ్ ఉందని మనం జర్నీ చేస్తుంటే ఎక్కడెక్కడ సమస్యలు మన దృష్టికి వస్తున్నాయి, మనం ఇదికి వస్తుందని చెప్పి చాలా ఇదైంది. కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక డౌన్లైనర్స్ తో మేము ఎప్పుడు కూడా పలానా లీడర్ ఇలా చేస్తున్నాడు, పలానా అప్లైనర్ ఇలా చేస్తున్నాడు, మీ టీంలో ఇలా జరుగుతుంది ఎప్పుడు చెప్పం. ఏదున్నా కూడా ఎంత సమస్య అయినా, ఎంత భరించలేదైనా మా దగ్గర ఆగిపోతుంది. ఎందుకంటే ఏదన్నా హ్యాపీనెస్ ఉంటే మాత్రం మీతో షేర్ చేసుకుంటాం, ఏదో మంచి ఉంటే మాత్రం మీకు చెప్తాం. ఎందుకంటే మా బాధల కష్టాలు వినడానికి మీరు రాలేదు, ఏదో జీవితంలో గెలవాలి, సాధించాలని మీరు మాతో జర్నీ చేస్తున్నారనే ఉద్దేశంతో
ఎక్కడ మా నెగిటివ్ కానీ మాకు వచ్చిన అడ్డంకులు కానీ సమస్యలు కానీ ఏది కూడా మీ దృష్టికి వెళ్ళకూడదు, మన ద్వారా మంచి మాత్రమే టీం జరగాలని మేమిద్దరం ఎప్పుడు అనుకుంటా ఉండేవాళ్ళం. ఇంకోటి మీరు గమనిస్తున్నారు లీడర్స్, ఇప్పుడు ఆనంద్ సార్కి చెక్కు పెరిగిందని చాలా మంది మన టీం మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నాం. కానీ మాకు భయం వేస్తుంది, ఎందుకంటే బా- బాధ్యత పెరిగింది, టీం పెరుగుతుంది, ఇంకా మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, టీంతో మాట్లాడే విషయంలో కానీ తో ఉండే విధానం కానీ అన్నీ కూడా ఎక్కడ చేంజ్ అవ్వకూడదు అని ఇంకా మాకు భయం అనేది మొదలైంది. ఎందుకంటే సక్సెస్ పెరుగుతుంది, టీం పెరుగుతుంది, పెరిగేటప్పుడు ఎక్కడ తలకి ఎక్కించుకోకుండా ఇంకా మారాలి, ఇంకా మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా ఉన్నాం. అంతేగాని మేము సాధించాం, పొడిచాం ఎప్పుడు కూడా మేము అనుకోలేదు. ఇంకోటి, మేము ఇంత సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే ప్రతిదీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆలోచించుకొని ముందుకు వెళ్ళటం, ఎవరి మీద ఆధారపడకుండా ఏదన్నా నేను ఒక ఆలోచన చేశానంటే దానికి అడ్డంకులు ఉన్నాయంటే తను క్లియర్ చేసుకుంటా పోతాడు బ్యాక్గ్రౌండ్ నుంచి. తాను ఏదన్నా ఆలోచన చేసాడంటే అది కరెక్ట్ అని అనిపించిందంటే వెంటనే తను ఆ సమస్య ఏదన్నా వస్తుంది అనుకుంటే ముందుండి నేను క్లియర్ చేసుకుంటూ పోవటం వల్ల ఇవన్నీ కూడా సమిష్టిగా అదే విధంగా దేవుడు మా వ్యక్తిత్వానికి తగ్గట్టు మంచి ఫ్యామిలీని మీరు అందరూ యాడ్ చేయటం వల్ల మేము సక్సెస్ తీసుకున్నాం. చాలా సందర్భాల్లో నిద్రలేని రాత్రులు గడిపాం, ఆకలి ఎన్నో త్యాగాలు చేసాం. ఎందుకంటే ఒకసారి బాగా గుర్తనమాట, పొద్దున నుంచి మేము వస్తున్న క్రమంలో 11:30, 12 అయింది. అప్పుడు బాగా జర్నీ చేసాం. ఆనంద్ సార్ డ్రైవింగ్ చేయలేని పరిస్థితి అనమాట. డ్రైవింగ్ చేయలేక కొండేపు నుంచి పొదిల నుంచి కొండేపు వచ్చే క్రమంలో ఒక మధ్యలో ఊరు ఉంది, రోడ్డు పక్కన అరుగు ఉంటే అరుగు దగ్గర పడుకున్నాం. సార్ డ్రైవింగ్ చేయాలి కాబట్టి నేను వెనకే ఉంటాను కాబట్టి నాకు ఇబ్బంది లేదు కాబట్టి సరే ఇద్దరం పనుకుంటే ఏదైనా మొబైల్ కానీ ఏదైనా పర్స్ కానీ ఎవరైనా తీసుకుంటారేమో, మళ్ళీ అలానే పడుకుంటూ పోతామని చెప్పి ఆనంద్ సార్ అరుగు మీద పనుకున్నాడు. రోడ్డు పక్కనే ఉంటుంది అరుగు, దుమ్ము మొత్తం ఉంది, అలానే పనుకున్నాడు. నేనేమో అక్కడ ఆ చెట్టు కానుకొని కూర్చున్నాను ఒక అరగంట. లేచి మళ్ళీ రీప్లేస్ అయిపోయి మళ్ళీ, ఎందుకంటే మార్నింగ్ జూమ్ ఉంటుంది, ఇంటికి వచ్చేలోపు దాదాపు 1-2 అయింది. మళ్ళీ కరెక్ట్ 1-2 గంటలే పడుకునే వాళ్ళం, మళ్ళీ లేచి జూమ్కి యాడ్ అయ్యాలి. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్ కొన్ని టీంలో ఓవరాల్గా ఉన్నప్పుడు సారు ఎక్కువ వర్కౌట్ వల్ల సురేష్ సార్ ఎక్కువ జూమ్ యాడ్ అయ్యేవాడు కాదు, మేము తీసుకోవాల్సి వచ్చేది. అందువల్ల నేనన్నా ఒక్కోసారి ఆగేవాడిని, కానీ ఆనంద్ సార్ అయితే 3ంటికి పడుకున్నా కూడా 5ంటికి లేచి జూమ్ యాడ్ అయ్యేవాడు, లేదా 4:30కు పడుకున్నా కూడా అరగంటే పడుకుని 5ంటికి లేచి జూమ్ యాడ్ అయ్యేవాడు, జూమ్ నడిపించేవాడు, టీంను ఫాలోఅప్ చేసాడు. ఎన్నో త్యాగాలు. ఎందుకంటే బిఫోర్ ఆనంద్ సార్ అన్నట్టు ఎంత సినిమా కష్టాలు అయితే మాకు లేవు అనమాట. ఎక్కడికి వెళ్ళాలనుకుని వెళ్ళేవాళ్ళం, ఏం తినాలనుకున్న దాగేవాళ్ళం. రమేష్ సార్ కానీ మేము కానీ అందరం కూడా ఉన్న దాంట్లోనే చాలా సంతృప్తిగా ఉండేవాళ్ళం, ఎలాంటి సమస్యలు. కానీ ఈ వెస్టేజ్ బిజినెస్ లోనే చాలా మారాం, చాలా త్యాగాలు చేశాడు ఆనంద్ సార్ పర్టికులర్గా అయితే. అందువల్లే అంత మంచి సక్సెస్ తీసుకోగలిగాడు, అంతమందికి ఆదర్శంగా నిలవగలిగాడు. థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాం, అదేవిధంగా అప్లైనర్గా ఉంటాం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ జూమ్ మీద ద్వారా ఒకసారి నీకు సెల్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చావు. ఇలానే సక్సెస్ కంటిన్యూ చేస్తూ మా అందరికి అండగా ఉండాలని, మమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి సార్. ఖచ్చితంగా చాలా ఉన్నాయి లీడర్స్, అన్నీ కూడా చెప్పలేదు. మేము జర్నీలో నిజంగా నిద్రలేని రాత్రులు ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా ఎదురవుతాయి. ఆ ఎదురైన దాన్ని ఎదుర్కోవాల్సింది నేనే అనే మైండ్ సెట్తో ముందుకెళ్తే ఎక్కడా కూడా ఇవి మనకి పెద్దగా అనిపించవు. కానీ నేను నిజంగా ఇంత ముందుకు వెళ్ళడానికి మాత్రం నా బ్యాక్ బోన్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్, నిజంగా స్టార్టింగ్ నుంచి రమేష్ సార్ కావచ్చు, రవి సార్ కావచ్చు, బిఫోర్ వేస్టేజ్, ఆఫ్టర్ వేస్టేజ్ హరీష్ సారు, కోటి సారు, సాయి సారు, వీళ్ళందరి సపోర్ట్ తోటి ఇప్పుడైతే నాకు ఇంకా ఫుల్ ధైర్యం ఏంటంటే మీరు ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చున్నారు, టీచర్స్, డాక్టర్స్, లాయర్స్ మన టీంలో. సో వీళ్ళందరూ కూడా మన సంకల్ప బలం, మనం గనక డిసైడ్ అయితే ప్రకృతి మన దారి చూపించుద్ది. అదేవిధంగా అప్పుడున్న కష్టాలు నాకు తెలిసి ఇప్పుడు ఎవరికి మీకు లేవు. ఎందుకు లేవంటే మీకు ఏదన్నా వస్తుందని అంటే ఖచ్చితంగా మేము ఉన్నాం. కాకపోతే మీరు ఓన్లీ పాజిటివ్ మీద వర్క్ చేయండి. రవి సార్ అన్నట్టు అటన్నిటిని ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకు వచ్చి ఏదన్నా మీకు ఏదైనా చెప్పినప్పుడు అది మీకు రాకూడదు, మీరు అలాంటి ఫెయిల్యూర్స్లోకి వెళ్ళకూడదు అని మాత్రమే చెబుతాము. సో మీరందరూ కూడా మీ సక్సెస్తోనే మా సక్సెస్ ముడిపడి ఉంది కాబట్టి ప్రతి మాటను పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రవి సార్, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ. సో లీడర్స్ చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి కొంతమందికి అవకాశం ఇద్దాం.
ఆ, అవకాశం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా జూమ్ సెషన్ అంతా చెప్పకుండా 2 మాటలు క్లోజ్ చేయండి. ప్రతి లీడర్ కూడా అర్థం చేసుకోండి. చాలా మంది వ్యక్తులతో మాట్లాడాలి కాబట్టి, అందరికి అప్పలేనారు కాబట్టి అందరూ మాట్లాడాలని ఉంటుంది. చాలా మందిని ఇన్స్పైర్ చేసి కూడా ఉంటుంది. కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి. మోహన్ రావు సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. క్లుప్తంగా మాట్లాడండి సార్. మోహన్ రావు సార్, గుడ్ మార్నింగ్ సార్. రాజేశ్వరి మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ గుడ్ చేసుకోండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. మొట్టమొదటిగా ఆనంద్ సార్కి అభినందనలు, మీకు ధన్యవాదాలు. ఎందువల్లంటే ఆనంద్ సార్ చెప్పిన మాటల్లో నాకు ఒకటి నచ్చింది. అవమానాలన్నీ కూడా సన్మానాలతో పోతాయని. నేను కూడా అవమానాలు పడినప్పుడు ఎంఎస్ఆర్ గురువు గారి ద్వారా సన్మానం అందుకున్నప్పుడు నాకు కరెంటు షాకు తగిలినట్టుగా అనిపించింది. దాంతో నేను ఉత్తేజితుడినై ముందుకు సాగటం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా ఆనంద్ సార్ చెప్పినటువంటి దాంట్లో ప్రతి ఒక్కరు కూడా లీడర్గా ఎదగాలి, లీడర్గా ఎదిగి మన టీం నడిపించాలి అనేటువంటిది చాలా మంచి విషయాన్ని చెప్పారు. మరి ఆనంద్ సార్ గారికి, రవి సార్ గారికి అందరికి కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కలగాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ గురువుజీ. గురువు గారు, మీలాంటి గురువులు ఉండటం వల్ల నిజంగా మాకు ఇంకా ధైర్యం. మిమ్మల్ని చూసి చాలా మందిని మేము మారగలుగుతున్నాము. ముందు నేను మారగలుగుతున్నాను. థ్యాంక్ యూ వరసన గురువు గారు. మీరు లాంటి గొప్ప వ్యక్తులు మన ఫ్యామిలీ రావటం చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు నిజంగా ఆనంద్ సార్ అన్నట్టు మా మార్పు కారణం ఎంఎస్ సార్, సురేష్ సార్, కొంతమంది వ్యక్తులు అయితే మోహన్ రావు సార్ కూడా కారణం అనమాట. థ్యాంక్ యూ సార్. మీలాంటి గొప్ప వ్యక్తులు మాతో జర్నీ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రాజేశ్వరి మేడం, గుడ్ మార్నింగ్. మాట్లాడండి. సార్ రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. చాలా బాగా చెప్తున్నారు సార్. మీరు చెప్పే ప్రతి మాట నాకు అన్ని కనెక్ట్ అవి చాలా బాగా చెప్తున్నారు సార్ మీరు. ఇప్పుడు మంత్రి లాగా అదే ఆ నాకులు పండ్లు కావిలు అవి అలా వేసుకునే వాళ్ళలాగా కాకుండా మంచి పండ్లు మంచి ఆహారం తీసుకునే మంత్రి లాగా నేను ఉండాలనుకుంటున్నాను సార్. సూపర్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. తర్వాత వచ్చి నాకైతే అసలు ఈ సిస్టమ్ తెలవదు, కానీ అసలు ఈ కంపెనీ ఏంటో కూడా తెలుసు సార్ నాకు. అలాంటప్పుడు నాకు మా అప్పలేనారు సురేష్ సారు, ఏసిపేట సురేష్ సార్ నాకు ఈ కంపెనీ పరిచయం చేశాడు ఈ సిస్టాన్ని. మా సార్కి నేను ఎంతో రుణపడి ఉన్నా సార్. 3 తరాలు రుణపడి ఉంటాను సార్. నేను మీ అందరికి కూడా అసలు ఎంతో రుణపడిపోయి ఉంటాను సార్. మీ ద్వారా నేను చాలా నేర్చుకుంటున్నాను సార్. నేను ప్రతిరోజు జూమ్ ప్రతి మాట కనెక్ట్ చేసుకొని ఇవన్నీ నేను మార్చుకుని డిసైడ్ అయిపోయినాను సార్ నేను. మేడం గారు, థ్యాంక్ యూ. ఖచ్చితంగా అందరం కూడా కలిసి ముందుకెళ్లే ప్లాట్ఫామ్ దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ ఈ చదువుతో పని లేదు. ఓన్లీ సక్సెస్ జూమ్ మీటింగ్స్, ఫ్లోర్ మీటింగ్స్. మన టీం ఎక్కువ మంది జూమ్ లో ఉండాలి, ఫ్లోర్ మీటింగ్స్ లో ఉండాలి. ఈ 2 తెలుసుకుంటే మనందరం సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ రాజేష్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. దుర్గా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం గారు. సార్, నాకు అర్థమైంది, అన్ని పాయింట్లు చాలా కనెక్ట్ అయినాయి సార్. నేను కూడా ఆకులు అవి అట్లా ఉండకుండా మంచి పళ్ళు తెచ్చి వర్క్ చేయాలని నేను కూడా ఆలోచిస్తున్నాను సార్. నన్ను నేను మార్చుకుంటా, మా పైన ఉన్న అప్లైర్ మాట వినుకుంటా, కింద ఉన్న లైఫ్ లైర్ మాట వినుకుంటా నడవాలని, మీ అడుగుజాడలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరూ మంచి లీడర్స్, అందరూ మంచిగా సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. రాజలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. రాజలక్ష్మి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీలేఖ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
సార్ ఈరోజు మీ టెస్ట్ మనీ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. టెస్ట్ మనీ మీ జర్నీ ఇలా మొత్తంలో కూడా ఏంటంటే సాక్రిఫైస్ అంటానే ఉన్నారు. సాక్రిఫైస్ నిజంగా మీకు చెక్ పెరిగే ప్రతిసారి కూడా నిజంగా ఇంకా కష్టం ఎక్కువ పడుతున్నారు అనేది ఎప్పుడు నాకు వస్తుంది సార్. నిజంగా చాలా కష్టపడ్డారు. నేను కూడా సాక్రిఫైస్ చేసి మెయిన్ ఏంటంటే ఈ బిజినెస్ నిద్ర త్యాగం కోరుకుంటుంది, ఆకలిని కూడా త్యాగం చేయాలి అనేసి అని చెప్పారు సార్. నిజంగా నేను కూడా సాక్రిఫైస్ చేసి నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను, నేర్చుకోవాలని అనుకుంటున్నాను సార్. నిజంగా నేను ఈ బిజినెస్ కి కనెక్ట్ అవ్వడానికి, ఇంత మంచి బిజినెస్ అని తెలియడానికి, మీటింగ్ కి రావడానికి మీరే రీజన్ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. మీరు పెట్టుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి మీరు లైఫ్ లో. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ మేడం గారు. ఖచ్చితంగా ఈ చిన్న చిన్న త్యాగాలు మనకి ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. మన 3 తరాల భవిష్యత్తును మార్చబోతుంది కాబట్టి ఇది పెద్ద త్యాగంగా కోరుకోకూడదు. రెండోది, నా గోల్స్ ఏం లేవు, మీ అందరి గోల్సే నా గోల్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ శ్రీలేఖ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. నరేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. నరేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నరేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ నేను తమ గురించి ఒక చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేశాను సార్. సార్ దుర్గమ్మ చేతిలో మహిషాసురుడి యొక్క సంహారం, సీతారామయ్య చేతిలో రావణాసురుడి సంహారం. ఇది అధర్మంపై ధర్మం చేసిన విజయం. పరిపరి విధాన పరమాత్మ గావించేది లోక కళ్యాణం. కానీ ఈనాటి ఎంతో మంది కన్నీళ్లు కష్టాల పైన మన ఆనంద్ సార్ గారి మాట గావించే ఆనంద విజయం. జయహో ఆనంద్ సార్. నిజంగా సార్ మన మన యొక్క ఈ టీంలో సార్ ఎంతో మంది మీ మాట ఇన్స్పైర్ అవుతున్నారు సార్. మీ మాట మనం మార్చిందని చెప్పేసి. కానీ ఈ రోజు మీరు చెప్పినటువంటి విలువైన మాటలు మా జీవితాలనే మారుస్తున్నాయి సార్. నిజంగా మీరు పడ్డ కష్టానికి ఇది జస్ట్ చిన్న విజయం సార్. మీరు ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి లక్ష్యాలను ఛేదించాలి. అనేక వందల మంది, లక్షల మందికి మీరు ఆదర్శంగా ఉండాలి సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ నరేష్ సార్. నిజంగా మీలాంటి గొప్ప వ్యక్తులు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మాట అనేది చాలా బాగా నేను మైండ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే బిఫోర్ వెస్టేజ్ నేను ఇది కాదు, ఎంత లేదు నాకు. కన్న తల్లి లాంటి వెస్టేజ్ దొరకటం, ఇలా మంచి ఫ్యామిలీ దొరకటం కూడా దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం. దీన్ని ఎక్కడా కూడా అహంకారంగా భావించకుండా అలంకారంగా చేసుకుంటూ మీ అందరికీ ఏదైనా నా వంతు ఏదైనా ఉంది చేయాల్సిన పరిస్థితి అంటే ఖచ్చితంగా ముందుంటానని మాట ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మీరు చాలా గ్రేట్ లీడర్ సార్ నరేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ నరేష్ సార్. థ్యాంక్ యూ. మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి, చాలా మందికి బలం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సత్తెనపల్లి రమేష్ సార్ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్ కోటాలో అవకాశం వచ్చింది, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గ్రేట్ లీడర్. అదే సార్, అదే ఆ రోజు మీరు వెళ్ళినప్పుడు అనుకున్నాను నేను ఎందుకు ఇలా చేస్తున్నారని. ఎప్పుడు అదే చెప్తాను రవి సార్కి మీకు నేను. వీళ్ళు ఎందుకు ఇలా దీని గురించి పూర్తిగా తెలుసు కాకుండా ఎందుకు వేస్ట్ వెళ్ళిపోయాడు అబ్బా అనుకున్నాను. సో ఆ టైంలో మన డిప్లొమా క్లాస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా మంది అన్నారు, నువ్వని చెప్పొచ్చు కదా ఆనందకి, ఎందుకు ఇలా క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నాడు, సక్సెస్ అవుతాడా లేదని అని అన్నారు అందరూ. సో ఈరోజు చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను, మీరు రవి సార్ సక్సెస్ అవ్వటం. సో మీ సక్సెస్ జర్నీలో నేను కొనటం కూడా చాలా సంతోషంగా ఉంది సార్. అంతకంటే నేను ఏం చెప్పలేను సార్. ఈ సంతోషం మాటలు కూడా రావట్లేదు నాకు. థ్యాంక్ యూ రమేష్ సార్. నేను చాలాసార్లు బాధపడేవాడిని. నేను చాలాసార్లు చెప్పాను, అందరూ వస్తున్నారు, నీ ఫ్రెండ్ ఎందుకు రావట్లేదు, రవి వచ్చాడు రమేష్ అని అడిగినప్పుడు నేనేం చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఈ పని అనేది చిన్నది కాదు, ఇది ఒక మహాయజ్ఞం. మంచి పని చేయడానికి ముందుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనకి బలం కావాలి. నాకు బయట అన్ని రంగాల్లోనూ మీరు బలంగా ఉన్నారు, ఇందులో ఎందుకు రాలేదని బాధపడేవాడిని. బట్ ఇప్పుడు మీరు చాలా నాకు ముచ్చటేస్తుంది. మీరు వచ్చి నిన్న 6 హోమ్ మీటింగ్లు చేశారని చెప్పగానే చాలా నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మీ బలం కూడా తోడైతే చాలా మందికి మనం మంచి చేయొచ్చు, అందులో మన జీవితం కూడా మారుతుంది కాబట్టి రమేష్ సార్
ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాను. నీలాంటి ఫ్రెండ్ ఉండటం నాకు నిజంగా గర్వకారణం. ఆస్తులు అంతస్తులు అవసరం లేదు కానీ ఏ సిచ్యువేషన్లో నేను ఉన్నాను అనేటువంటి ఫ్రెండ్ ఉండటం చాలా అదృష్టం. అందులో మీరు రవి సార్ నాకు దొరకటం నాకు ఈ యొక్క బిజినెస్ ఇంకొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రమేష్ సార్. త్వరగా మీరు కూడా లక్ష్య తీసుకొని చాలా మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ 1 సెకండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ ఆనంద్ సార్. అన్నట్టు చిన్న లోటు ఉండేది, ఆ లోటు కూడా 2 నెలల నుంచి మాకు తీరింది. అందుకని ఇంకొంచెం ధైర్యంగా ఇంకొంచెం బలంగా ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ రమేష్ సార్, మీరు కూడా సక్సెస్ అయ్యి మాతో పాటు ఎప్పుడు ఇలానే జర్నీ చేయాలి బయట, అందులో వెస్టేజ్ లో కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ అనుష మేడం. సార్ ఇవాళ మీ టెస్ట్ మనీ చాలా బాగుంది సార్. అసలు నిజంగా నేనైతే పర్సనల్ గా చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. మీరు చాలా హోమ్ మీటింగ్లు చేసి దాంట్లో మీరు ఫెయిల్ అయ్యి అంటే బాగా కొంచెం సక్సెస్ఫుల్ గా రాకపోయినా కూడా మీరు బాధపడకుండా మళ్ళా ముందుకు అడిగేశారు. కానీ మేము 1, 2 ఫెయిల్ అవుతాను, ఇది నేను చేయలేనేమో, నేను ఇంతేనేమో అని అనుకోకుండా నేను కూడా బాగా చేస్తాను, ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చేదాకా కష్టపడి పోరాడతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ టెస్ట్ మనీ ద్వారా నాకు చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను సార్. మాకు ఇలాగే చాలా మంచి మంచి టెస్ట్ మనీస్ ఇవ్వాలని మీ మాటల ద్వారా చాలా ఇన్స్పిరేషన్ అయ్యాం సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కూడా నా గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ గోల్స్ ప్రతి ఒక్కటి రీచ్ అవ్వాలని, మీరు గొప్ప స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అనుష మేడం. మంచి లీడర్ మీరు. ఆల్ ది బెస్ట్ మేడం. త్వరగా మీరు కూడా మీ గోల్ రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అనుష మేడం. ఎక్సలెంట్ లీడర్, చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అనుష మేడం, అరుణోదయం అనే సక్సెస్ మీ ఇంట్లో ఉదయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామయోగి సార్ గుడ్ మార్నింగ్ సార్, అడ్మిట్ చేసుకోండి. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామయోగి సార్. వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా కంగ్రాచులేషన్ సార్. మీరు చెప్పినట్టు లాక్ చేసి మరీ చెప్తున్నారు. ఈ టైంకి నేను ఇంత తీసుకుంటాను అని చెప్పని కమిట్మెంట్ తీసుకొని మరీ మాకు నిరూపిస్తున్నారు. మీరు పడ్డ కష్టమే ఈ ఫలితానికి నిదర్శనం సార్. మీ కష్టాన్ని దగ్గరగా రవి సార్ అంత కాకపోయినా కానీ మాకు పరిచయమైన ఈ 9 నెలల్లో మేము చూస్తూనే ఉన్నాం సార్. మీరు కష్టంగా ఇద్దరు, రవి సార్ కానీ ఆనంద్ సార్, మీ ఇద్దరు ఎంత కష్టపడుతున్నారు, ఇన్ని త్యాగాలు చేశారు మాకు తెలుసు సార్. దాంట్లో మేము ఇప్పుడు 50% కూడా కష్టాన్ని అనేది చేయలేకపోతున్నాం ఇప్పటికీ. ఇకనైనా మా అలవాట్లు పద్ధతులు మార్చుకొని 100% ఎఫెక్ట్లు పెట్టి మీ స్థాయిలోకి రావాలని కోరుకుంటున్నాం సార్. మీ అంత స్థాయిలో కాబట్టి మీ వెనకాల నడిచి మేము కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. మేము మా టీం మెంబర్స్ అందరం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రామయ్య సార్. మా అంత కాదు, మాకంటే మించి ముందుకెళ్ళాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను రామయ్య సార్. ఇదంతా నా ఒక్కడ వల్ల, రవి సార్ వల్ల కాలేదు. మీరందరూ ఉండటమే మా బలం. ఖచ్చితంగా మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో దాంట్లో ఖచ్చితంగా మేము కూడా మా వంతు మేము ఉంటామని కోరుకుంటూ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ రామయ్య సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామేష్ సార్, థ్యాంక్ యూ. ప్రతిమా మేడం గుడ్ మార్నింగ్, అడ్మిట్ చేసుకోండి. సో లీడర్స్ గమనించండి, ఎక్కువ సమయం లేదు కాబట్టి కొంతమంది కీ లీడర్స్ తో మాట్లాడి క్లోజ్ చేద్దాం. ప్రతిమా మేడం గుడ్ మార్నింగ్ మేడం, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. సార్ మీరు ఇచ్చినటువంటి టెస్ట్ మనీ చాలా నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ముఖ్యంగా సార్ మీరు చెప్పిన దాంట్లో మార్పు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు సార్. తర్వాత వచ్చేసి అది పర్సనల్ గా కనెక్ట్ అయింది సార్. ప్రతి ఒక్క వ్యక్తి మారితేనే ఈ సిస్టమ్ లో ముందుకెళ్ళగలరని నేను నమ్ముతున్నాను సార్. తర్వాత వచ్చి మీరు యాజ్ ఏ బ్రదర్ గా నాకు పర్సనల్ గా కనెక్ట్ అయింది సార్. ఎవరైనా పేరెంట్స్ ఏమనుకుంటారంటే నా బిడ్డ బాగుపడాలంటే వాళ్ళ మిస్టేక్స్ నేను